అలాగే వినగలిగే మనసును కూడా చేయమని ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇలా ఈ దినాల్లో మనము ఎలా ఉన్నామంటే మనుషుల్ని మోసపుచ్చుగా ఉన్నాం, మనుషుల్ని మోసం చేస్తున్నాం, అలాగే దేవుణ్ణి కూడా చేస్తున్నాం. ఇలా మనుషులు అయితే ఓటిని చేస్తాం అంటే ఇట్లాగే మనుషులు మోసం చేస్తాం. దేవుని దృష్టిలో మటుకు దేవుని ఎవరు కూడా మోసం చేయలేరు, కానీ అయినప్పటికీ దేవుడిని మోసం చేస్తున్నారు. మోసం చేస్తే దేవుడిని మనం ఎలాంటి శాపగ్రస్తులు అవుతామో, ఎలాంటి జీవితాలు జీవిస్తామో చూద్దాం అన్నమాట. దేవుడిని మోసపరిచే వారికి అసలు మనం ఎప్పుడు ఉండకూడదు. చూద్దాం చూడండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము. మనం ఎప్పుడు చూసుకున్నారో కానీ ఇంకొకసారి ఒక్క నిమిషం అమ్మా, ఏం చెప్తున్నాం? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనము. చాలండి. ఇక్కడ ఎవరిని మోసం చేస్తున్నారండి? గెహాజీని ఎవరు మోసం చేస్తున్నాడు? ఎలీషాని మోసం చేస్తున్నాడు. ఎలీషాని మోసం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఆయనకి ఎలీషా ఎవరండి? అంతరాత్మను గ్రహించేవాడు. అంతటి గొప్ప ప్రవర్తన ఇక్కడ గెహాజీ మోసం చేయాలని చూస్తున్నాడు. ఎవరిని మోసం చేస్తున్నాడు ఇక్కడ? అప్పుడు చూడగా ఏమంటే తనను మోసం చేయాలనుకున్నప్పుడు ఆయన ఎలీషా గారికి తెలిసింది కూడా తర్వాత ఆయన అడుగుతాడు అనమాట. కానీ ఆయన ఏమని సమాధిస్తుంది, నేను ఎక్కడికి పోలేదయ్యా, ఇక్కడే ఉన్నాయని అంటాడు. అప్పుడు అంటాడు ఎలీషా గారు ఏమంటారు, నా మనసు నీతో కూడా రాలేదా అంటాడు. ఇక్కడ ఎలీషా గారిని ఆయన అంతరాత్మను గ్రహించే గలవాయిని కూడా ఇక్కడ మోసం చేస్తున్నాడు, మోసపుచ్చుతున్నాడు. అదే అంటున్నారు ఇక్కడ, నువ్వు దాసదాసీలను ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఈ దినాల్లో మనం సమయం ఉండగానే ఏం చేసుకోవాలంటే సద్వినియోగపరుచుకోవాలి. కానీ మనం ఏంటంటే మన ఇష్టానుసారంగాను లేకపోతే మన ఆస్తి కోసం సమకూర్చుకోవడానికి లేకపోతే ఇంకా ఇతరుల ఏ ఇంటి కోసమే చూస్తున్నాం, కానీ దేవుని కోసం మనం చూడలేదు అనమాట. అదే ఇక్కడ అంటున్నారు ఏంటంటే దేవుని మోసపుచ్చేవారిగా ఉంటున్నాం. అదే అంటున్నారు ఇక్కడ గెహాజీ ఎలీషా గారు అంటున్నారు అనమాట. అది ఇది వాళ్ళుగా నీ దాసులు నేను ఎక్కడికి పోలేదన్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అంటే దేవుడికి తెలియదు అనుకుంటున్నారా? ఈ దినాల్లో ఇంతగా మనుషులు మోసం చేస్తున్నాం, కానీ దేవుడిని కూడా మోసం చేద్దామని చెప్తే అది ఎప్పటికి కూడా అట్ట కాదు. అది ఇక్కడ అలాగే చేయాలనుకున్నాడు. చివరికి ఏమైంది? చూడండి, నువ్వు దేవుని ఎవరినైనా మోసం చేయాలనుకుంటే మనమే ఇబ్బంది పడతామండి. ఇక్కడ అదే అన్నాడు, అంత నమ్మకంగా పనిచేసినప్పుడు ఆయన ఎలీషా గారిని మోసం చేయాలని చూసాడు. తర్వాత చివరికి ఏమైంది? కుష్టి తెచ్చుకున్నాడు అనమాట. తన ఒక్కరికే కాదు, తన కుటుంబానికి కూడా కుష్టి రోగం పుట్టింది. ఇదినాలో మనం అనుకుంటాం ఇట్లాగే కోరుతుంటే మనం మోసం చేస్తున్నాంలే, మనకేం లేదులే, మనం నెల చూస్తున్నారులే. ఇప్పుడు ఒకళ్ళని మోసం చేయాలంటే ఇట్లా ఈజీగా మోసం చేయగలుగుతాం జనాల్లో. కానీ నువ్వు ఎప్పుడైతే మోసం చేస్తావో అది రేపు నీకు ఎప్పుడైనప్పుడు ఏదో ఎప్పుడైనా పేదరికతను దేవుడు చూపిస్తారు. జనాల్లో నువ్వు మోసం చేస్తున్నావు, దేవుడిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అదే అంటారు ఇక్కడ మొట్టమొదటి ఆదికాండంలో ఆదికాండం చూసినట్లయితే 3వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ అవ్వ కూడా దేవుడిని అవ్వాదం కలిసి దేవుడిని మోసం చేస్తారు.
ఆ, చాలు. ఇక్కడ ప్రభు అని తినొద్దా మన అన్ని తినొద్దన్నాడు, తినకూడదని చెప్పిన అన్ని కూడా పక్కన ఉంచుతాడు. తినమన్నాయని తినకుండా ఆమె చేస్తుంటే ఆ తినకూడదు అన్న దాన్నే తీసుకొని తింటది. తిని దేవుణ్ణి మోసపుచ్చుతాం. తర్వాత ఎవరి మీద చెప్పింది కింద చదవండి. ఆ ఆ ఆ పదమూడు వచ్చిన ఒకసారి చదవండి కింద. చూడండి, ఇక్కడ దేవుడు నీవు చెప్పిన పని నువ్వు చేయకుండా సర్పం మాటలని, సర్పం చెప్పినప్పుడు సర్పమైన మాటలుగా నువ్వు మోసపోయి దేవుడిని ఇక్కడ మోసగించావు అనమాట. ఇక్కడ నువ్వు సర్పం మాటలని ఎవరిని మోసగించావు? దేవుడిని మోసగించావు. మళ్ళీ ఆ నెపం ఎవరి మీద మోపుతుంది? తిరిగి సర్పం మీదగా మోపుతుంది. ఇప్పుడు దేవుడు నీకు ఆజ్ఞించినప్పుడు నువ్వు తినకూడదు అన్నప్పుడు తినకుండా ఉండాలా? ఉండకుండా తను ఏం చేస్తున్నాయంటే ఆ సర్పం చెప్పిన మాటలని మోసపోయి తింది. మళ్ళీ అదేమో అందని దేవుని మీద మోపుతుంది. మోసపుచ్చుతున్నారు దేవుడిని ఇక్కడ. అప్పుడేమయ్యారో శపించబడ్డారు. శపించబడి ఆ ఆడంతో ఏదో తోట నుంచి వెలువైపడ్డారు అనమాట. అలాంటి శాపగ్రస్తులు అవుతాం మనం కూడా. అలాగే కుమారులు కూడా శాపగ్రస్తులు అయ్యారనమాట. ఈ దినాల్లో చూసుకుంటే మనం దేవుడిని మోసం చేస్తాం. ఎంతో పూర్తి అయిపోయిందండి. కానీ ఈ దినాలు మనకు వైఖరి దినాలు ఉన్నామంటే దేవుని ఎందుకు మనం ఎలా ఉండాలంటే ఒక నమ్మకం కలిగి ఉండే వారుగా ఉండాలి. ఎప్పుడు కూడా దేవుడిని మనం మోసం చేయకూడదు. అదే ఇక్కడ మోసం చేసినట్టయితే ఏమవుతుందంటే శాపగ్రస్తులు అవుతాము, లేదా ఇంకేదైనా కొని తెచ్చుకుంటాం మన చేతులారా మనమే. ఒకటి చూద్దాం చూడండి, ఆదికాండము 16వ అధ్యాయము 6వ వచనము. ఇవి అన్ని సమృద్ధిగా ఉండేవి, కానీ ఏంటంటే చాలండి. ఇక్కడ మనం శారాన్ని చూసుకున్నాం. మనం ఎప్పుడు అబ్రహాం గారు ఇప్పుడు శారాన్ని తీసుకొచ్చి ఇచ్చేసినప్పుడు దానికి కుమారులు కలుగుతారు అనమాట. తర్వాత ఏమైందంటే దాని కుమారులు ఇచ్చేసినప్పటికీ సారాయి సార్ చదవండి దాన్ని. ఓకే ఓకే. ఇక్కడ ఆగర్ని అడుగుతారనమాట. సారాయి దాస్యమైన ఆగరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారనమాట. ఇక్కడ సారాయి పిల్లలు లేనప్పుడు ఆగరం తీసుకొచ్చి చేసినప్పుడు ఆ ఆగరికి పిల్లలు కలుగుతారనమాట. కలిగిన తర్వాత ఆ సారాయి కొంచెం కష్టపెడుతున్నప్పుడు, కొంచెం బాధ పెడుతున్నప్పుడు తిరిగి ఆమెను మోసం చేసి వెళ్ళాలని వస్తుంది. వెళ్తే ఎక్కడికి వెళ్తే అరణ్య మార్గంలో నీటి పొగవేత, అక్కడ నీటి పొగవేత ఉంటారు అనమాట. అప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షం ఏమంటాడంటే సారాయి దాస్యమైన ఆగరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నాడు. అప్పుడు ఏం చదువుతుంది? అప్పుడు ఒప్పుకుంది అనమాట. అయ్యా నా యజమానురాలైన సారాయి నుంచి నేను పారిపోతున్నాను ప్రభువా అని ఒప్పుకుంది. మోసం చేసింది కానీ ఇక దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తుంది? మళ్ళా ఒప్పుకుంటుంది. ఈ దినాల్లో నువ్వు కూడా నేను కూడా ఏంటంటే మోసం చేస్తున్నామంటే మళ్ళీ తిరిగి దేవుని దగ్గర ఒప్పుకోవాలా, దేవుని దగ్గర మనం మొరపెట్టుకోవాలా. తను మొరపెట్టుకున్న కనుక ఏమైందంటే ఆమె నుండి 12 మంది రాజులు వచ్చారు. చూడండి ఎంత అక్కడ లోబడింది, దేవుడికి లోబడి వెళ్ళింది. అనిగమనిగి ఉన్న కనుక తను ఏమైందంటే ఆశీర్వాదం పొందింది అనమాట. 12 మంది రాజులు వచ్చినారు. ఈ దినాల్లో నువ్వు ఎవరినైనా మోసం చేసినప్పటికీ కూడా దేవుని సందులో అడిగి దేవుని సందులో మొరపెట్టినట్టయితే దేవుడు నేను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పేదంటే దేవుడు మనం ఎవరిని కూడా మనం మోసం చేయకూడదు. ఇక్కడ ఎలీషాని ఏ విధంగా మోసం చేశాడు?
ఒక ఇష్ట తెచ్చుకున్నాడు. అలాగే అవాదం దేవుణ్ణి మోసపుచ్చింది కాక మళ్ళీ ఇంకా నెబాలు మోడుతున్నారు. అప్పుడు వాళ్ళు ఏమయ్యారు? శాపగ్రస్తులయ్యారు. ఈ దినాలలో మనం ఏంటంటే దేవుణ్ణి మోసపుచ్చేవారుగా ఉండకూడదు అనమాట. అలాగే వచ్చే జీవితం మనం జీవించకూడదు అనమాట. ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నేను మీ ప్రభావ మనుషులు కానీ లేకపోతే దేవుని కానీ మోసం చేశానంటే ఎమ్మటినే ఒప్పుకోవాలన్నమాట. ఒప్పుకొని మనం ప్రార్థించినప్పుడు ప్రతిఫలం చూస్తాం అనమాట. ఈ కొద్ది మాటలు దేవుడు తీర్చిన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా నీ వాక్యం సిద్ధపడిపోయినప్పటికీ నా ప్రభా నీ మాటలు చెప్పాలని ఆశించున్నది నా ప్రభా. అయ్యా దయతో తక్కువ దయతో నన్ను క్షమించమని అడుగుతున్నాను నా ప్రభా. అయ్యా నేనైతే నా ప్రభా మనుషులు మోసం చేసినట్టుగా దేవుడిని నేను మోసం చేస్తున్నాను నా ప్రభా. అయ్యా దయతో నన్ను క్షమించను నా ప్రభా. అయ్యా నేను మోసం చేస్తే నా ప్రభా అయ్యా మేము శాపగ్రస్తం అయిపోతాం నా ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభా నేను అనేక మార్లు నిన్ను మోసపుచ్చాను నా ప్రభా. అయ్యా నీ దాసులు వచ్చి ఇక్కడ వర్తమానం చెప్తున్నప్పటికీ కూడా నా ప్రభా నేనైతే నాయన ఆ ఇష్టానుసారంగా జీవించి తిరిగి వచ్చి నేను మోసపుచ్చాను నా ప్రభా. అయ్యా దయతో నన్ను క్షమించమని అడుగుతున్నాను నా ప్రభా. ఇకనైనా నా ప్రభా ఎవరినైనా నేను మోసపుచ్చినట్లయితే నా ప్రభా అప్పుడప్పుడే మరలా వచ్చి నీ సన్నిధిలో ఒప్పుకొని నా ప్రభా. అయ్యా ఇక్కడ సారా ఆఖరి విధంగా అయితే ఒప్పుకున్నా నా ప్రభా. అలా అణిగి మణిగి ఉందా ప్రభా నీ సన్నిధిలో అణిగి మణిగి ఉండటంలో నాకు సహాయం దయచేయమని, అలాగే మంచి ఆశీర్వాదాలను నాకు దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా. కూడా వచ్చిన బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా నెక్స్ట్ చదువుతున్న ప్రభా లేదా నెక్స్ట్ మంత్ గారు కూడా జ్ఞాపకం చేసుకోమని, లేదా ప్రాంతం మీ భావాన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు లేదా పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చిన్న తలలో ఒకటి పడదాం. యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా యేసయ్యా. చాలు చాలండి. మన మధ్యలో రెండో వర్తమానంగా లేని యశ్వంత్ గారు ఉన్నారు. వర్తమానం అందిస్తారు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోనికి వెళ్దాము. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా తండ్రి నీకు వేలాది వందనాలు ప్రభువా. ప్రభువా గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రభువా నేను ఇక్కడ నుంచి వాక్యం బోధించబోచుండగా మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు, అమూల్య సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. బోధించబోచుండగా మీరు పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించండి. నా నోటి ద్వారా పరిశుద్ధాత్మ వలన వచ్చిన మాటలే బోధించలాగా నాకు సహాయం చేయండి ప్రభువా. వాక్యం విని ప్రతి ఒక్కరు దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించేలాగా సహాయం చేయండి ప్రభు. ఇంకా సంఘస్థులు రానయ్యుండగా ప్రభువా త్వరపడి వారి సన్నిధికి వచ్చేలాగా సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల సన్నిధి చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఏం చెప్పారండి అన్నగారు? దేవుణ్ణి మోసం చేయకూడదండి. నేను కూడా దేవుణ్ణి చాలాసార్లు మోసం చేశానండి. దేవుణ్ణి క్షమాపణ కోరుతున్నాను. దేవుణ్ణి మనం అసలు ఎప్పుడు మోసం చేయకూడదు, చేయలేము కూడా అండి. ఈరోజు వాక్య భాగం మనం చూసుకున్నట్లయితే దేవుని కోరిక లేదా దేవుని ఆశ అనే అంశం గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందామండి. కోరిక అంటే ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. దేవుడికి కూడా కోరిక ఉంటుందా అని మనం ఆలోచించాలి. కానీ ఆలోచిస్తాం, దేవునికి నిజంగానే కోరిక ఉంటుందండి. అదే తప్ప దేవుని కోరిక ఏంటి? ఈ సృష్టి మొత్తాన్ని చేసింది ఆయనే కదా. ఆయనకి ఇంకేం కోరికలు ఉంటాయి? ఆయన కళ్ళు మూసుకొని ఏదన్నా ఊహించుకుంటే లేదా ఏదన్నా కోరుకుంటే వెంటనే ఆయన ముందుండిద్ది కదా అని మనం అనుకుంటాం. కానీ దేవునికి కూడా ఎన్నో కోరికలు ఉంటాయండి. ఏం కోరికలు ఉంటాయి అంటే, ముందుగా మన పట్ల దేవునికి ఎన్నో కోరికలు ఉంటాయి. ఏ విధంగా అంటే,
ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి పిల్లలు ఉంటారు. మన పిల్లలకి కూడా ఎన్నో కోరికలు కోరుతూ ఉంటారు. ఏం కోరుతూ ఉంటారు? ఒకటి, నాకు సెల్ ఫోన్ కావాలని తల్లిదండ్రులను అడుగుతారు, లేదా బైక్ కావాలని, లేదా ఫలానాది కావాలని తల్లిదండ్రులని అడుగుతూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోలేరు. ఆ తల్లిదండ్రులు ఎంత పేదవాళ్ళైనా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కానీ, నా కొడుకు ఇది కోరుకున్నాడు, వాడి కోరికను నేను తీర్చాలి, నెరవేర్చాలని ఎట్టి పరిస్థితుల్లో ఏది చేసినా, అప్పు చేసైనా లేదా అన్నం తినకుండా అయినా వాళ్ళ యొక్క కోరికను మనం తీరుస్తాము. అదే కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలను, వాళ్ళ కోరికలు తెలుసుకొని, నా తల్లిదండ్రులు నా మీద ఈ కోరిక పెట్టుకున్నారు, నేను డాక్టర్ అవ్వాలని, లేదా నేను ఇంజనీర్ అవ్వాలని, ఇటువంటి కోరికలను నా మీద వాళ్ళు పెంచుకున్నారు. కనుక నేను వాళ్ళ కోరికని నెరవేర్చాలని కొంతమంది పిల్లలు ఎంతో పట్టుదలతో తల్లిదండ్రుల కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. కానీ మనం దేవుని యొక్క కోరికని మనం నెరవేర్చలేకపోతున్నాం. దేవుని యొక్క కోరికని మనం మర్చిపోతున్నాం. అసలు దేవుని కోరిక ఏంటా అనేది మనం పొరపాటును కూడా తెలుసుకోము, ఆలోచించము. అసలు మనం ఈ భూమి మీదకి రావడానికి కారణం ఎవరండి? దేవుడే. ఆయనే మనల్ని ఈ భూమి మీద కలుగజేశాడు. అయితే అటువంటి దేవుణ్ణి మనం మర్చిపోయి లోకానుసారంగా మనం మన యొక్క కోరికలు లేదా ఏదైనా తీర్చుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారు అసలు దేవుని కోరిక ఏంటి? నన్ను ఈ భూమి మీదకి రప్పించిన లేదా నన్ను సృజించిన దేవుని కోరిక ఏంటి అని ఎవరన్నా ఆలోచించారండి? ఎవ్వరూ ఆలోచించం. కానీ దేవుని కోరిక, ఆయన ఏం కోరుకుంటున్నాడు అనేది మనం ఖచ్చితంగా ఎప్పటికైనా ఆలోచించాల్సిన విషయం అండి. దేవుని కోరిక ఏమిటంటే, ఆయన ద్వారా భూలోకానికి వచ్చిన మనము ఇక్కడ మన పనులను మనం చూసుకొని లేదా దేవుని పనులను మనం నెరవేర్చి తిరిగి ఆయన దగ్గరికే వెళ్ళాలని ఆయన యొక్క కోరిక. ఆ కోరికను మనం నెరవేరుస్తున్నావా? నెరవేర్చట్లేదు. దేనికని నెరవేర్చట్లేదు అంటే దానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. అయితే కొన్ని కారణాలు ఏంటంటే లోకాశన ఉండొచ్చు, లేదా ఫలానా వేరే కారణాలు ఏదైనా ఉండొచ్చు. కానీ దేవుని కోరికనైతే మనం నెరవేర్చలేకపోతున్నాం. అంటే వాటి గురించి కూడా మనం ఆలోచించట్లేదు. అసలు ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను దేవుణ్ణి యందు కలిగి జీవిస్తున్నానా? దేవుని యొక్క మాటలు వింటున్నానా? ఆయన నాకు ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారం నేను నడుచుకుంటున్నాను అనేది మనం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. మనం ఈ లోకంలో ఉన్నామంటే మెయిన్గా మనం ఏం చూస్తామండి? నేను ఒక మనిషిలాగా ఇక్కడ ఉన్నాను, నా అవసరతలు ఏంటి? ఏం అవసరతలని మనకు కావాల్సింది? ఆహారం, లేదా మనం తొడుగుకోవడానికి వస్త్రాలు, లేదా మన పిల్లలు బ్రతకటానికి ఏమైతే ఆస్తులు కావాలో అవన్నీ కూడగట్టుకుంటున్నాం. కానీ అసలు మన ఆత్మీయంగా మనం ఏమన్నా ఆలోచిస్తున్నామా? ఏది ఆలోచించం. కేవలం మనం ఈ శరీరానుసారంగా మనం చూసుకుంటామే కానీ మన ఆత్మకి ఏం అవసరం, మనకు ఆత్మ పెట్టిన దేవుని కోరిక ఏంటి, ఆయనకి ఏం అవసరం అనేది మనం ఎప్పుడూ ఆలోచించం. కానీ మనం ఖచ్చితంగా అది ఆలోచించాలండి. ఎందుకంటే ఆయన ద్వారానే మనం ఈ లోకానికి వచ్చాము. ఖచ్చితంగా ఆయన కోరికలను మనం తీర్చలేకపోతే మనం అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కోరిక తీర్చలేని కుమారుడు ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా ఒకటే అంటారు. అటువంటిది మన దేవుని కోరిక తీర్చలేకపోతే దేవుడు మనం ఇక్కడ కలుగు చేసినందుకు ఒక అర్థం ఉంటుందా? ఉండదు. ఒక అర్థాన్ని ఆ అర్థాన్ని మనం నెరవేర్చాలి. దేవుని యొక్క కోరికను మనం తప్పకుండా నెరవేర్చాలి. అదంటే తెలుసుకోవాలి. మనందరికీ అది తెలుసు. మనం ప్రతి ఒక్క సేవకుని ద్వారా మనం తెలుసుకుంటానే ఉంటాం. ఏం తెలుసుకుంటాం? ఆయన చెప్పిన విధంగా మనం జీవించాలి, లేదా 10 ఆజ్ఞలను మనం పాటించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే ఆయన మనకి చెప్పబడి ఉంచాడో వాటన్నిటిని మనం పాటించాలని ఎంతోమంది బోధకులు చెప్తూ ఉంటారు, కానీ మనం పాటించం. దేవుడు తన కోరికని ఈ బైబిల్లో పెట్టాడు, కానీ మనం అవి పట్టించుకోము. బైబిల్ అనేది మనం చదవము. ఇప్పుడు ఒక కుమారుడు లేదా కుమార్తె మనకు పుడితే ఏమనుకుంటాం? మనం ఎంతో మురిసిపోతాం. ఫస్ట్ పుట్టగానే ఏమనుకుంటాం? లేదా కుమారుడికి నా పోలికలే వచ్చినాయి నా పిల్లోడికి, లేదా మా తాత పోలికలే వచ్చినాయి అని ఎంతో మురిసిపోతూ ఉంటాం. కానీ మనం అనుకునేది తప్పండి. చూద్దాం, ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే, దేవుడు మన స్వరూపమందు
మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఏమనుకుంటున్నాడండి ఇక్కడ దేవుడు? మన స్వరూపమందు. ఎవరి స్వరూపమందు? దేవుని యొక్క స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నరులను, అంటే మనల్ని చేద్దామనుకొని మనల్ని చేశాడు. ఎవరి పోలిక చొప్పున చేశాడండి దేవుడు? దేవుని యొక్క పోలిక చొప్పున ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని మనల్ని భూమి మీద పంపించాడు. ఇంకెంత మురిసిపోతాడండి దేవుడు మనల్ని చూసి? ఎంతో మురిసిపోతాడు. కేవలం మనకు పుట్టిన పిల్లల్ని, శరీరానుసారంగా పుట్టిన పిల్లల్ని మనం చూసుకొని నా పోలిక లేదా మా అమ్మ పోలిక, మా నాన్న పోలిక అని మనం ఎంతగా మురిసిపోతామో, దేవుడు ఆయన పోలికలో మనం చేసుకొని కూడా ఎంతో మురిసిపోయి ఉంటాడు. ఎన్నో కలలుగానే ఉంటాడు. నా పిల్లవాడిని నేను ఈరోజు భూమి మీదకి పంపిస్తున్నాను, నా పిల్లవాడు ఖచ్చితంగా నా కోరికని నెరవేరుస్తాడని ఎంతగానో మురిసిపోయి ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడండి దేవుడు. ఆ ఆనందం ఎంతకాలం మనం ఉంచగలమా? ఉంచలేకపోతున్నాం మనం. దేనికంటే ఈ లోకానికి మన దేవుని దగ్గర నుంచి వచ్చి ఈ లోకంలో మనం పడి ఈ లోకానుసారంగా జీవించేస్తున్నాం. దేవుణ్ణి పూర్తిగా మర్చిపోతున్నాం. నా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు, ఆయన ఇష్ట ప్రకారం నేను జీవిద్దాము, ఆయన కోరికని నెరవేర్చుదాము అనే ఒక విషయాన్ని మనం మర్చిపోయి కేవలం మన ప్రకారం మన ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాము. అది మంచిది కాదండి. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఎంతైతే బాధపడతారో మనం వాళ్ళ ప్రకారం జీవించకపోతే మన దేవుడు కూడా ఎంతో బాధపడతాడు. అంతకంటే ఇంకా ఎక్కువ బాధపడతాడు. ఎందుకంటే ఆయన చేతులతో మనల్ని ఆయన స్వరూపమందు ఆయన పోలికల్లో మనల్ని చేసుకున్నాడు. ఆ పోలికగా మనం ఇక్కడికి వచ్చి మనమేమో ఎవరి వైపు వెళ్ళిపోతున్నాము? సాతాను వైపు వెళ్ళిపోతున్నాము. అనేది ఎంతో దేవునికి ఎంతో దుఃఖకరం, బాధాకరం. ఆయన దుఃఖాన్ని మనం చూస్తున్నామా? మనం చూడట్లేదు. ఇప్పుడు మనకి దేవుడు ఏదైనా బాధని కలుగజేస్తే మనం ఎంత బాధపడతాము? వెంటనే అప్పుడు బాధతో దేవుని దగ్గరికి వస్తాము, ఎందుకయ్యా నువ్వు నాకు ఇట్లా చేసావు అని. కానీ ఆ దేవుడు ఏదైనా బాధ పెడితేనే, లేదా దేవుడు మనకి ఏదైనా మనకి శ్రమ కలుగజేస్తేనే మనం దేవుని దగ్గరికి వస్తున్నాము ఆ యొక్క బాధతో. కానీ కేవలం దాని వరకే మనం దేవుని గుర్తు పెట్టుకుంటున్నాం. ఆ బాధ తీరిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం? మరలా తిరిగిపోతున్నాం. ఏం చేస్తున్నాం అంటే అన్నయ్య చెప్పినట్టు దేవుణ్ణి మోసం చేస్తున్నాం అండి. ఎంత బాధపడతాడండి దేవుడు, మన తండ్రి, మన ఆత్మీయ తండ్రి. మనం పుట్టక ముందే మన గురించి ఎరిగిన వాడు. అటువంటి వాడిని మనం ఎంతగానో మోసం చేస్తున్నాం. ఆయన కోరికని మనం ఎరగట్లేదు. నా దేవునికి, నా దేవాది దేవుడికి ఏం కావాలి, నా తండ్రి అయిన దేవునికి ఏం కావాలి, దాని ప్రకారం నేను జీవిద్దామే అని ఎవ్వరిలో ఇంత మాత్రం లేదు. దానివల్ల దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడండి. ఒక్కసారి దేవుని యొక్క కోరికను కూడా మనం తెలుసుకుందామండి. మన తల్లిదండ్రుల కోరికే కాదు, మనం సృజించిన దేవుని కోరికను కూడా మనం ఒక్కసారి తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ప్రయత్నిద్దామా? మనం ఖచ్చితంగా ప్రయత్నిద్దామండి. ఎంతో బాగుండేది. ఎక్కువ కాలం అవసరం లేదండి. ఒక నెల దేవుని గురించి మనం తెలుసుకుని ఈ నెల దేవుడి యందు నేను ఎట్లా ఉండాలి, నేను ఎట్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అని దాని గురించి తెలుసుకొని ఒక నెల మనం ఉన్నామనుకోండి, ఆ నెలలో దేవుడు మనకు దయచేసే తన కృపని కానీ లేదా మనకు ఆ మేలులు కానీ ఎంతో గొప్పగా ఉంటాయండి. దేవుడు చేసే ప్రతిదీ చాలా గొప్పగా చేస్తాడు మనకి. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క కోరికని తెలుసుకొని దాని ప్రకారం మనం జీవించాలి. కానీ ఏం చేస్తాం మనం? ఆయన యొక్క కోరికని మనం తెలుసుకోం. అసలు దేవుడు అనేవాడు మనకి మైండ్లోనే ఉండడు. మనం ఏం చేస్తాం? కేవలం మన కోరికల కోసమే, మన తల్లిదండ్రుల కోరిక కోసమే, లేదా మన పిల్లల కోరికల కోసమే మనం జీవిస్తూ ఉంటాం. ఆఖరికి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయటం కూడా ఏం చేస్తాం? ప్రార్థన చేయటం కూడా మన యొక్క స్వార్థం కోసమే చేసుకుంటాం ప్రార్థన. ఏం చేస్తాం ప్రార్థన? నాకు ఒక పెద్ద ఇల్లు ఇవ్వయ్యా, లేదా నాకు కారు ఇవ్వయ్యా, నాకు డబ్బులు ఇవ్వయ్యా, నాకు బంగారం ఇవ్వయ్యా అనే చేస్తాం. కానీ నేను ఎలా ఉండాలని నువ్వు కోరుకున్నావు అని ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఎవ్వరూ చేయము. మనం ప్రార్థన చేసేది కూడా ఎట్లా ఉంటుంది? మన స్వార్థం కోసమే ఉంటుందండి. దేవుని కోసం మనం ఏమీ ఆలోచించట్లేదు. ఎంత బాధగా ఉంటుందండి దేవుడికి. అయ్యో వీళ్ళు ఆదివారం ఒక పూట నా దగ్గరికి వస్తారు, సరే నా దగ్గరికి వచ్చి నా కోసం ఏమైనా ప్రార్థిస్తున్నారా, నా కోసం ఏమన్నా చర్చిలో కూర్చుంటున్నారంటే
అది కూడా లేదు. చర్చిలో ఎందుకు కూర్చుంటామండి మనం? ఆశీర్వాదాల కోసం కూర్చుంటాం. ఇంకా కొంతమంది దేనికోసం కూర్చుంటారు? ఏదో బాధలో ఉన్నారు కాబట్టి చర్చికి వెళ్తే ఆ బాధ నుండి విముక్తి పొందుతాం కాబట్టి చర్చికి వస్తున్నాం, చర్చిలో కూర్చుంటున్నాం అనే విధంగా ఉంటారు. కానీ దేవుణ్ణి గణపరచాలి అని ఎవరైనా కూర్చుంటున్నారండి? ఉంటారు, కానీ చాలా తక్కువ. మనం ఏం చేయాలి? ఆటోమేటిక్గా దేవుని పని చేస్తే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మన ఎడల ఏం చేయాలనుకున్నాడో అవన్నీ చేస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన స్వార్థం కోసం దేవుని సన్నిధిలో కూర్చున్నాం, మన స్వార్థం కోసం ప్రార్థన చేస్తున్నాం. అట్లా ఉండకూడదండి. మన స్వార్థం కోసం చూసుకునే వారిగా మనం ఉండకూడదు. దేవుడు బైబిల్లో చెప్తాడు, ఏమని చెప్తాడు? నరకానికి వెళ్ళే మార్గం విశాలంగా ఉంటుందంట, పరలోకానికి వచ్చే మార్గం ఏమో ఇరుకుగా ఉంటుందంట. విశాలంగా అంటే ఏంటండి? విశాలంగా అంటే చాలా పెద్దగా ఉండిద్దని కాదు. నరకానికి వెళ్ళాలనుకుంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయండి, చాలా అవకాశాలు ఉన్నాయని. కానీ పరలోకానికి రావాలంటే ఒకటే మార్గం. ఏంటి ఆ మార్గం? యేసే మార్గం. యేసు అంటే ఎవరు? వాక్యమే దేవుడు. ఆ వాక్యాన్ని మనం లెక్క చేయము, ఆ వాక్యాన్ని మనం వినము, దేవుని యొక్క కోరికని మనం తెలుసుకోము. అది తెలుసుకోవాలండి ముందుగా మనం. అప్పుడే దేవుని యొక్క బిడ్డలుగా మనం ఒక గొప్ప పని చేసినట్టు. దేవుని యొక్క కోరిక నెరవేరిస్తే ఆ దేవునికి మహిమ. దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఎట్లా సృజించుకున్నాడని మనల్ని? తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృజించుకున్న మనల్ని మనం ఎలా ఉండాలి? అటువంటి మనం దేవుణ్ణి గణపరిచేలాగా ఉండాలి. దేవుని యొక్క కోరికల్ని నెరవేర్చే వారిలాగా మనం ఉండాలి. ఆయన యొక్క ఆశయాల్ని నెరవేర్చే విధంగా మనం ఉండాలి. అంతేకాని మన యొక్క స్వార్థం కోసం లేదా మన యొక్క కోరికల్ని నెరవేర్చుకునే విధంగా మనం అయితే ఉండకూడదు. దేవుడు ఇప్పుడు మనం అనుకుంటాం, ఏదో బాధ వస్తేనో లేదా మనకి ఏదైనా శ్రమ కలిగితేనో దేవుని దగ్గరికి మనం వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. నా శ్రమని తీసివేయ, లేదా మీరు నాతో మాట్లాడండి అయ్యా అని మనం అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కరిని దేవుడు గమనిస్తూ ఉంటాడంట. అయితే దేవునికి భయపడే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారండి. దేవుడు అంటే అందరికీ భయమే. కానీ దేవుడు అతనికి భయపడే వాడి పట్ల అన్నీ చేస్తాడంట. కానీ పరలోకానికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళటం అంటే ఏంటి? దేవుని కోరికే కదా అది. దేవుని కోరిక నెరవేరాలంటే ఏం చేయాలంటే బైబిల్కి, దేవుని యొక్క మాటకి కూడా భయపడాలంట. అప్పుడే. ఇప్పుడు దేవునికి భయపడే వాళ్ళు ఉంటారు, కానీ బైబిల్కి భయపడే వాళ్ళు, అంటే బైబిల్లో రాయబడిన వాటికి భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చాలా తక్కువ. అటువంటి వారిని దేవుడు పరలోకానికి చేరుస్తారంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనకున్న రోగాలు కానీ లేదా మనకి ఏదైతే కావాలో అవన్నీ వస్తాయి. కానీ పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు దేనికి భయపడాలి? దేవుని మాటకి ఖచ్చితంగా భయపడాలి. దేవుని మాటకి ఖచ్చితంగా లోబడి ఉండాలి. దేవుని మాటకు లోబడి ఉండడం అంటే ఏంటి? దేవుని యొక్క కోరికని మనం తీర్చినట్లే. ఆ మాటకి ఈ రోజు నుంచి మనం ఖచ్చితంగా లోబడి ఉందామండి. లేకపోతే మన యొక్క జీవితం వ్యర్థమే. దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించిన కారణం వేస్ట్ అయిపోతుంది. ఏ కారణం చేత దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు, తన కోరిక ఏమై ఉండిద్దో అని మనం ప్రార్థన చేసి మనం తెలుసుకున్నాము. ఈ బైబిల్లో ప్రతిదీ ఆయన యొక్క కోరిక అండి, ఆయన యొక్క మాట. దీని ప్రకారం మనం జీవిస్తే, దీని ప్రకారం మనం నడుచుకుంటే ఎక్కడికి వెళ్తాము? పరలోకానికి వెళ్తాము. కానీ మనం అనేది పట్టించుకోము. మనం తప్పులు చేస్తానే ఉంటాము. మళ్ళీ ప్రార్థన ఆ తప్పుల్ని క్షమించాలని దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉంటాము. మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాము, ఆ తప్పుని క్షమించమని ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఇదంతా ఎలా ఉండిద్ది అంటే ఒక సైకిల్ లాగా ఉంటుంది. మనం చదువుకున్నాం చిన్నప్పుడు. వాటర్ సైకిల్ తెలుసా అండి మీకు? వాటర్ సైకిల్ తెలుసు కదా అందరికీ. ఎట్లా అయితే ఆ నీరు ఆవిరైద్దో సూర్యరశ్మి ద్వారా, సూర్యుని యొక్క వేడి ద్వారా ఆ నీరు ఎలా అయితే ఆవిరైపోయి మేఘాలుగా మారి, మేఘాలు ఎప్పుడైతే చల్లారుతాయో అవి మళ్ళీ వర్షంగా కురిచి మళ్ళీ సముద్రానికి చేరుతాయి. అలానే మన సైకిల్ కూడా, మన పాపాలు కూడా ఒక సైకిల్ లాగా తిరుగుతూనే ఉంటాయి. ఎట్లా? ఈరోజు మనం ఒక పాపం చేస్తాం, ఆ పాపం ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ ఇబ్బంది పడితే ఎవరి దగ్గరికి వస్తాము? దేవుని దగ్గరికి వస్తాం. దేవుడు ఏం చేస్తాడు?
ఆ పాపాలని క్షమించి మళ్ళీ మనకి మంచి జీవితాన్ని ఇస్తాడు. మళ్ళీ మనం ఏం చేస్తాం? మళ్ళీ అదే పాపంలోకి వెళ్తాం. ఇదంతా ఒక సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. అంతేకాని ఆ సైకిల్కి ఎప్పుడు ఎండ్ అయ్యిద్ది? ఎప్పుడు ఎండ్ అయ్యిద్ది? ఆ సైకిల్కి ఎప్పుడు బ్రేక్ పడిద్ది? మళ్ళీ ఆ పాపం జోలికి పోకుండా నిత్యం దేవుని యొక్క మాటలు, అంటే దేవుని యొక్క మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు ఆ సైకిల్కి బ్రేక్ పడిద్ది. ఆ సైకిల్కి బ్రేక్ పడాలంటే ఏం చేయాలి? మనం దేవుని యొక్క కోరికను తెలుసుకొని దాని ప్రకారం మనం జీవించాలి. ఎలా అయితే ఇక్కడ మన లోకంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పోలికలో మనం పుట్టామని ఎంత మురిసిపోయి ఉంటారో, వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చలేకపోతే ఎంతగా బాధపడతారో, దేవుడు కూడా ఆయన కోరిక నెరవేర్చకపోతే ఇప్పటికీ ఎంతో బాధపడతా ఉంటాడు. ఆయన్ని మనం నిత్యం బాధపరిచే వారిలా ఉన్నాం, కానీ ఆయన్ని ఎప్పుడు సంతోషపెట్టే వారిలాగా మనం లేము. ఏం చేద్దాం? మనం దేవుణ్ణి సంతోషపరుద్దామండి. సంతోషపరిచేలాగా మనం ఉందాము ఈ రోజు నుంచి అయినా. నా మాటలు అర్థమైందని కోరుకుంటున్నానండి. నేను అందరికీ అర్థమైందని కోరుకుంటున్నా. వాక్యాన్ని ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం తర్వాత వారికి అవకాశం ఇద్దాము. పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి, నీకు వేలాది వందనాలు ప్రభా. నా వాక్యం ఆది నుంచి అంతం వరకు మీరు తోడైనందుకు వందనాలు ప్రభా. ఈ వాక్యంలో తండ్రి ఎక్కడా నేను తండ్రి అనవసరమైన మాటలు పలకలేదని నేను నమ్ముచున్నా ప్రభా. నేను చెప్పిన వాక్యం ప్రతి ఒక్కళ్ళ మనసులో దాన్ని భద్రపరుచుకొని ప్రభా, నీ కోరిక ప్రకారం మేము జీవించే విధంగా మమ్మల్ని చేయండి ప్రభా. అలాగే ప్రభా, మేము మా యొక్క పాపాలని తండ్రి ప్రతిసారి రిపీట్ చేయకుండా ప్రభా, పాపాన్ని తండ్రి మేము అక్కడితో వదిలేసి ప్రభా, నీ యొక్క కోరిక ప్రకారం మేము జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభా. ఈ యొక్క వాక్యాన్ని ప్రభా మేము ఇక్కడ విని తండ్రి చర్చి నుంచి బయటికి వెళ్ళే వెంటనే తండ్రి వాటిని వదిలేసే వారిగా కాకుండా ప్రభా, మా యొక్క మనసులో తండ్రి మేము వాటిని పొందుపరుచుకొని మేము జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని కోరుకుంటున్నాం ప్రభా. అలాగే తర్వాత చెప్పబోయే ఎజ్రా శాస్త్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన చుట్టూ మీ సన్నిధి కాపుదలు ఉంచండి ప్రభా. తనకి మీ పరిశుద్ధాత్మని దయచేయండి ప్రభా. వినేవారు కూడా తండ్రి ఎక్కడ నిద్రాశక్తి కలగకుండా ప్రభా, వారు తండ్రి శ్రద్ధగా తండ్రి వాక్యాన్ని వినేలాగా చేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచి వర్తమానం అందించిన గౌరీ నేషనల్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఏ వర్తమానం అందించారంటే దేవుని కోరిక నెరవేర్చారు. దేవుని కోరిక ఏంటంటే ఎప్పుడు మనం ఎప్పుడు మన కోరికలు కోరుకుంటాం చాలటం లేదు. దేవుని కోరిక కూడా ఏంటంటే ఆయన కోరిక కూడా మన కోసమే కోరుకుంటున్నాడు. ఏమైనా మనం మారు మనసు పొంది ఆ రక్షణ పొంది ఆయన కోసం రావాలని అది ఆయన కోరిక కూడా. ఆయన కోరికను మనం నెరవేర్చేవారిగా ఉండాలి. మంచి వర్తమానం అందించిన రిలీజ్ గారు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో ఎజ్రా శాస్త్రి గారు వచ్చి వర్తమానం అందిస్తారు. అందరికి వందనాలండి. నిద్రపోయే వాళ్ళందరూ ఒక పాట పాడండి. నిద్రపోయే వాళ్ళందరూ ఒక పాట పాడితే వాక్యం మొదలేసుకోండి. ఎవరు పాడరా? ఎవరు నిద్రపోవట్లేదు? మంచిది.
సరే ప్రార్థన చేసుకున్నాం. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవా, కృప కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా నాయన. తండ్రి, ఇంతవరకు దేవా పాటలు ఎందునైనా దాసుల వర్తమానంలో మీరు తోడుగా నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ సమయంలో తండ్రి నేను ఇక్కడ నుంచొని మాట్లాడుతుండగా ప్రభా, మీ నోటి బూరగా వాడుకోమని అడుగుతున్నాం దేవా. ఏ నిద్రాత్మకు చోటు లేకుండా తండ్రి మీరే అధికారిగా ఉండి తండ్రి నాయన, ఏ దుష్టుడికి అధికారం లేకుండా తండ్రి మీరే తోడుగా నడిపించండి దేవా. బిడ్డలకి ఏ విధమైనటువంటి ఆత్మీయ ఆహారం అవసరమో తండ్రి, ఏ విధమైనటువంటి నాయన వర్తమానం వారు కావాలని కోరుకుంటున్నారో దేవా, అట్టి వర్తమానాన్ని అందించే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేయమని. ఎక్కడ కూడా తండ్రి వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన తండ్రి వాక్యాన్ని చూపించి వాక్యానుసారంగా కాకుండా ఇష్టానుసారంగా చూపించి చెప్పేవాడిలా కాకుండా దేవా, వాక్యానుసారంగా చూపించి మాట్లాడుకునే వాళ్ళగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా నడిపించమని నజరేడైన జీవం కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువు. ఒప్పుకొనేది చాలు. చూడండి ఏంటంటే లాస్ట్లో ఏమన్నా చూడండి ఒకసారి. తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనేది. మరి మీరందరూ ఈ పాటిగా చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒప్పుకున్నారా పాపాలన్నీ? ఏ వారానికి ఆ వారం కొత్తగా ఒప్పుకోవటం ఉండమే కదా మన పని, అవునా? ఆదివారం నుంచి సోమవారం నుంచి శనివారం దాకా చేసేవన్నీ చేస్తాం. ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చి నేను పాపిని దేవా అని కన్నీరు పెడతాం, అవునా కాదా? చేసేది అదే. మనం వారం అంతా ఏమో ఇష్టానుసారంగా చేస్తాము. ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో నేను పాపినయ్యా అని క్షమించయ్యా మన కేకలు అయ్యే ఉంటాయి కదా. కానీ మన యేసయ్య చాలా గొప్పవాడండి. మన యేసయ్య చాలా గొప్పవాడు. ఆయన గద్దించి బుద్ధి చెప్తాడంట. ఏం చెప్తాడు? గద్దించి బుద్ధి చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు గద్దించి బుద్ధి చెప్పేది? ఎప్పుడంట? ఆయన మాట విననప్పుడు కాదు. ఎప్పుడు చెప్తాడు? మన ఇష్టానుసారంగా జీవించినప్పుడా? కాదు. మన శ్రమలలో ఉన్నప్పుడు ఆయన మనల్ని గద్దించడు. మనం ఆయనకి వ్యతిరేకంగా చేసినప్పుడు కాదు ఆయన మనల్ని గద్దించేది. ఆయనకి వ్యతిరేకంగా చేస్తున్నావు అంటే సాతానుకి దగ్గరగా ఉన్నామని చెప్పి, అవునా? ఆయనకి వ్యతిరేకంగా ఉన్నామంటే సాతాను ఆటోమేటిక్గా మనకి దగ్గరికి వచ్చేసింది కదా. ఆ విధంగా సాతానుకు దగ్గరగా ఉన్నప్పుడు, మనం ఆ శ్రమల్లో ఉన్నప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం దిగుల్లో ఉన్నప్పుడు, నా జీవితం ఇంకంతే అయిపోయింది ఇంతటితో అని చెప్పి ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు కాదు ఆయన మనల్ని గద్దించేది. ఆయన మనల్ని సరిచేసి క్షమించి ఆయన గుండెలకు హత్తుకున్న తర్వాత దగ్గరకు తీసుకొని ఇంకొకసారి ఇట్లాంటి తప్పు చేయొద్దు అని చెప్పి అప్పుడు గద్దిస్తాడంట. అప్పుడు గద్దిస్తాడు. ఇంకొకసారి ఇట్లాంటి తప్పు నువ్వు చేయొద్దు, ఇంకొకసారి ఇట్లాంటి తప్పు నువ్వు చేసావంటే నేను ఊరుకోను అని చెప్తాడు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు గద్దిస్తాడంట ఆయన? శ్రమల్లో ఉన్నప్పుడు కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు కాదు, ఇరుకుల్లో ఉన్నప్పుడు కాదు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాదు ఆయన మనల్ని గద్దించేది. ఆయన మనల్ని క్షమించిన తర్వాత, ఆయన మనల్ని సరిచేసిన తర్వాత, ఆయన గుండెలకి హత్తుకున్న తర్వాత అప్పుడు గద్దించి బుద్ధి చెప్తాడు. చాలామందికి ఈ రోజుల్లో పాపం అంటే కామన్ అయిపోయింది కదా. పాపం చాలా కామన్ అయిపోయింది. పాపం అంటే ఏంటంటే, దేవా నేను పాపినయ్యా అని ఆదివారానికి వచ్చి మొత్తుకుంటాం దేవుని సన్నిధిలో కదా. ఫస్ట్ ప్రార్థన నుంచి చివరి ప్రార్థన దాకా మధ్యలో ఏ ప్రార్థన చేసినా నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా అనే చెప్తాం మనం. పాపం అనేది ఒక కామన్ అయిపోయింది. పాపం అంటే ఏ దొంగతనమో చేయాల్సినవే పాపం కాదు. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏ దొంగతనం చేయటం కాదు, వ్యభిచారం చేయటం కాదు, నరహత్య చేయటం కాదు, తల్లిదండ్రులు సన్మానించకపోవటం కాదు, అదొక్కటే కాదు. దేవుని బిడ్డలం అయిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత
ఆజ్ఞ అతిక్రమమే పాపము. అన్యాయం పాపం కాదా? పాపమే. అన్యాయం పాపమే. మనం చేస్తున్న అన్యాయం కూడా పాపమే. అది ఆ ఆజ్ఞల్లో లేదు, అది ఎట్ట పాపం అయింది అంటారా? చెప్పండి, నోరు తెరవండి. పాపమే కదా అది కూడా. మనం చేసే అన్యాయాలు, అతిక్రమాలు అన్నీ పాపాలే. అక్రమాలు అన్నీ కూడా ఏంటి అంటే అవన్నీ పాపాలే. కాకపోతే అవి మన హృదయాలకు కనపడతాయా? కనపడవు. ఎందుకంటే మన హృదయం మోసకరమైనది, ఘోరమైన రోగము కలిగినది మన హృదయం. అవునా? అందువల్లనే మన హృదయానికి అవన్నీ కనపడవు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్తామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తామో, అప్పుడు అవి నీకు దేవుడు చూపిస్తాడు. దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చున్నప్పుడు నీ పాపాలు బయటపడతాయి. అప్పుడు వరకు నీ హృదయానికి అనిపించవు. నీ దృష్టికి నువ్వు మంచివాడికి లాగానే ఉంటావు, మంచిదానికి లాగానే ఉంటావు. నీ దృష్టికి, ఎదుటి వారి దృష్టికి నువ్వు మంచి వాళ్ళకి లాగానే ఉంటావు. అరే చాలా మంచివాడు రా అబ్బాయి, చాలా మంచిదిరా అమ్మాయి, ఎటువంటి తప్పు చేయదు, ఎటువంటి పాపం చేయదు అని చెప్పి ఎదుటి వాళ్ళు అంటారు. ఎందుకు? వారికి మనకు పై స్వరూపం మాత్రమే తెలుసు. నరుడు పై రూపాన్ని ఆలకించే పై రూపాన్నే చూస్తాడు. ఆయన పై రూపాన్నే చూస్తాడు. అవునా కాదా? అందుకే మంచోడని చెప్తాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళతావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో, అప్పుడు నీ స్థితిని బయట పెడతాడు. నీ హృదయంలో ఉన్న స్థితి ఏ స్థితిలో ఉన్నది, నీ హృదయం ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు నువ్వు అని చెప్పి అప్పుడు బయట పెడతాడు. అవునా కాదు? మనమేమో ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటాం, దేవుడు చర్చిలోకి వచ్చినా ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? పాపిననే ప్రార్థన చేస్తాం. అది బహిరంగంగా చేయాలంటే, పాపం ఒప్పుకోవాలంటే, పాపం ఒప్పుకుంటే మళ్ళీ పక్కన వాళ్ళు వింటారు కదా అన్న భయంతో ఆ పాపాలు ఒప్పుకోవడానికి ముందుకు రా. అవునా? ఒప్పుకుంటారా బహిరంగంగా పాపాలు? ఎవరైనా ఒప్పుకునే వాళ్ళు ఎవరూ లేరు. నేను పాపిని అని చెప్పుకొని ప్రార్థన చేసేవాళ్లే కానీ బహిరంగంగా నేను చేసిన తప్పు ఇది, నేను చేసిన పాపం ఇది, ఫలానది నేను దొంగలించాను, ఫలానది నేను వ్యభిచారం చేశాను, ఫలానది నేను నరహత్య చేశాను అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో, ఆయన నీ మొహంలో నీ పాపాన్ని చూపిస్తాడు. నీ మొహంలోని ఆయన నీ పాపాన్ని చూపిస్తాడు ఆయన. అర్థమైందా? ఇశ్రాయేలీయులందరూ చెదిరిపోయారు. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలందరూ గుంపులు చెదిరిపోయారు వాళ్ళ ఇష్టానుసారం. మందిరం కూలగొట్టబడింది, గోడలు కూలగొట్టబడ్డాయి. తర్వాత నెహెమ్యా పూనుకున్నాడు, ప్రార్థించాడు, చెదిరిపోయిన వారందరినీ పోగు చేశాడు. అప్పటికే దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలందరూ చెదిరిపోయారు. వారు చేసిన తప్పేంటో తెలుసా? అన్యాయస్తులతో సహవాసం చేశారు. అన్యులను వివాహాలు చేసుకున్నారు. అన్యులను వివాహాలు చేసుకొని వారి కుటుంబాల్లోకి అన్యాచారాలను తెచ్చుకున్నారు. వాళ్ళ కుటుంబాల్లోకి అన్యాచారాన్ని తెచ్చుకున్నారు. ఇశ్రాయేలీయులు చేసిన తప్పు అదే. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు, దేవుడు ఎన్నుకున్న బిడ్డలుగా ఉండి కూడా అన్యాయస్తులతో సహవాసం చేశారు. వాళ్ళు కొంతమందిలో భక్తి ఉంది, లోకము ఉంది. మనకులాగా ఎలాంటి భక్తి అంట? భక్తి ఉంది, లోకం ఉంది. ఆదివారం భక్తి ఉంది, సోమవారం నుంచి శనివారం దాకా లోకం ఉంది. ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చని జీవితాన్ని జీవిస్తున్నారంట. మన జీవితం కూడా అదే. ఈ రోజున నిలువెచ్చని జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఉంటే వెచ్చగానైనా ఉండాలి, లేకపోతే చల్లగానైనా ఉండాలి, ఉంటే లోకంలో అయినా ఉండాలి, భక్తిలో అయినా ఉండాలి. మన ఇష్టానుసారంగా ఒక అడుగు దాంట్లో వేసి ఇట్లా ఒక్కాలు అట్లా ఒక్కాలు వేస్తానంటే ఒప్పుకోడు ఆయన. ఒప్పుకోడు. నువ్వు దేవుడు బిడ్డవైన తర్వాత లోకాన్ని వదిలేసాయి. లోకాన్ని వ్యర్థం, అది లోకం వ్యర్థం అని తెలుసుకున్నప్పుడు, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత అది నాకు వేస్ట్, ఇక దాన్ని తీసేసేయాలి మన లైఫ్లో నుంచి. అదొక వ్యర్థమైనది, ఇక అది నా లైఫ్లో అదొక పార్ట్, దాన్ని ఒక స్టెప్ నేను ముందుకేసి వచ్చేసాను, ఇక అది నాకు వేస్ట్ అని చెప్పేసి ఆ అడుగు దాటి ముందుకు వెళ్ళిపోవాలి. మరలా సోమవారం నుంచి శనివారం దాకా అటు కాలేసి మళ్ళీ ఆదివారం రాగానే భక్తి చేస్తే అది క్రైస్తవ భక్తి కాదు. అది క్రైస్తవ భక్తి కాదు. అదే అంటున్నారు ఇక్కడ.
ఉంటే వెచ్చగానైనా ఉండాలి, లేదా చల్లగానైనా ఉండాలి. అదే వారు చేసిన తప్పు అక్కడ. అట్టి సమయంలో వారికి అనేక రకమైన వ్యర్థమైన అలవాట్లకి గురైపోయారు. వాళ్ళు వ్యర్థమైన అలవాట్లకి వచ్చే వాళ్ళందరికీ దేవునికి విరోధంగా ఉన్నప్పుడు సాతాను దగ్గరికి వస్తాడా? రాడా? దేవునికి విరోధంగా ఉన్నారు వాళ్ళు. దేవునికి విరోధంగా జీవించినప్పుడు వ్యర్థమైన అలవాట్లన్నీ వాళ్ళకు వచ్చేసినాయి. మనం దేవునితో ఉండే బిడ్డలం, దేవుని బిడ్డలం అయినప్పుడు మనం ఒక బాధ వచ్చి ఆ బాధను కొంచెం డిప్రెషన్గా మారిపోతే సాతాను ఏం చేస్తుంది? ఇంకా చచ్చిపో, తాగు, అలవాటు చేసుకో, ముందు అలవాటు చేసుకో, సిగరెట్ అలవాటు చేసుకో, ముందు అలవాటు చేసుకో నువ్వు అని చెప్పి సాతాను పక్క నుంచి ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు డిప్రెషన్లోకి వెళ్తున్నావు. అది దేవునికి ఇష్టమైనది కాదు, దేవునికి ఇష్టమైనది కాదు. దేవునికి విరోధంగా జీవించినప్పుడు సాతాను దగ్గరికి వచ్చేస్తుంది. సాతాను దగ్గరికి వచ్చేసి ఈ విధంగా నువ్వు ఉండు, ఈ విధంగా నువ్వు తాగు, ఈ విధంగా నువ్వు చెడిపో అని చెప్పి సాతాను చెడగొడతా ఉంటుంది. అందుకే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు అపవాదిని జయిస్తాం. మనం అపవాదిని ఎదుర్కోగలుగుతాం. మనం ఎప్పుడు ఎదుర్కొంటాం అపవాదిని? మనం ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన అయిపోయినాక భోజనం చేస్తే ఎదుర్కొంటామా? ఎప్పుడు ఎదుర్కొంటాం? మరి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి మన పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు అపవాదిని ఎదుర్కొంటాం. ఆయన సన్నిధికి వచ్చి మన పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకుంటే సకల పాపముల నుంచి విముక్తి కలుగజేస్తాడు ఆయన మనకి. కానీ ఈ రోజుల్లో పశ్చాత్తాపం లేదు, పశ్చాత్తాపడట్లేదు ఎవరు. నేను చేసిన తప్ప ఇదని చెప్పి ఎవరు పశ్చాత్తాపడట్లేదు. అంత ఆర్భాటాలతో కూడిన భక్తి. పెద్దగా పాట పాడితే, పెద్దగా వాక్యం చదివితే, పెద్దగా ప్రార్థన చేస్తే అదే భక్తి అనుకుంటున్నాం మనం. బావిలో కప్పలాగా ఉన్నాం మనం. ఇదే ఈ సంఘమే భక్తి అనుకుంటున్నాం మనం. ఈ సంఘంలో చేసే భక్తే మన భక్తి అని అనుకుంటున్నాం మనం. బావిలో కప్పలాగా ఉన్నాం మనం. అది కాదు భక్తి. ఆర్భాటాలతో చేసేది కాదు భక్తి. ఆర్భాటాలతో కూడుకున్నది కాదు భక్తి. పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేయాలి. అది అసలైన భక్తి. క్రైస్తవ భక్తి అంటే పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు అది క్రైస్తవ భక్తి. చూడండి ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. రాదగిన విధముగా కూర్చోండి, విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తించరు. వారి హృదయం ఏం అపేక్షిస్తుందంట? లాభం అపేక్షిస్తుందంట. ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నాం మనం? ఈరోజు నాకు పని అంతా ఆపుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నా అంటారు చాలామంది. ఎంతమంది వచ్చారు మీ పనులు ఆపుకొని దేవుని సన్నిధికి? వాళ్ళ ఎంతమంది వచ్చారు మీ పనులు ఆపుకొని దేవుని సన్నిధికి వచ్చినోళ్ళు? పనులు ఆపుకొని దేవుని సన్నిధికి వచ్చినా కానీ చెప్పుకోకూడదు, నేను నా పనులు ఆపుకొని దేవుని సన్నిధికి వచ్చాను. నా ఉద్యోగం మానేసి నేను ఇవాళ దేవుని సన్నిధికి వచ్చాను. నా వ్యాపారం మానేసి నేను ఇవాళ దేవుని సన్నిధికి వచ్చాను. నేను చేస్తున్న పని అంతటిని పక్కన పెట్టేసి ఎక్కడికి వచ్చామంట? దేవుని సన్నిధికి వచ్చానని చెప్పి చెప్పుకుంటారు చాలామంది. కానీ దేవుడు లేకుండా, దేవుడిని నువ్వు ముందు పెట్టుకోకుండా నువ్వు ఏ పని చేసినా అది వ్యర్థమే. దేవుని లేకుండా, దేవుడు ఏ పని, నువ్వు దేవుని ముందు పెట్టుకోకుండా ఏ పని చేసినా కానీ వ్యర్థమే. నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను ఇవాళ ఆదివారం సెలవు పెట్టుకొని మరి దేవుని సన్నిధికి వచ్చా, వ్యర్థమే నువ్వు ఉద్యోగం చేసినా కానీ. ఆదివారం సెలవు పెట్టుకొని మందిరానికి రాలేనోడికి నీకు ఉద్యోగం దేనికి? ఆదివారం నీ పనులు మానుకొని దేవుని సన్నిధికి రాలేనోడికి నీకు పని ఎందుకు? నీకు ఆ పని కలిగించింది ఎవరు? నీకు ఆ ఉద్యోగం కలిగించింది ఎవరు? దేవుడే కలిగిస్తున్నాడు ఆ ఉద్యోగాలు, నీ పనులన్నిటి. దేవుడు లేకుండా నువ్వు ఉద్యోగం చేసినా కానీ నువ్వు రిటైర్డ్ అయిన తర్వాత నీకు మిగిలేది ఏంటిది? ఏం మిగలదు. 30 లక్షల అప్పు, 30 రోగాలే నీకు చివరికి మిగిలేది. 30 లక్షల అప్పు, 30 రోగాలు చివరికి మిగిలేది దేవుడిని ముందు పెట్టుకోకుండా నడిస్తే. అందుకే ఏ పని చేసినా కానీ ఈ సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక్క దినం గడిపితే చాలు దేవుని సన్నిధిలో. వారమంతా నీ పనులు నువ్వు చేసుకోండి, వారమంతా నీ ఉద్యోగాలు నువ్వు చేసుకోండి, వారమంతా నీ వ్యాపారాలు నువ్వు చేసుకోండి. ఆదివారం వచ్చేసరికి దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి. నేను ఆ రోజు ఎన్నున్నా కానీ పక్కన పెట్టి
అవునా కదా? అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఒక్క దినమైన దేవుని సన్నిధిలో గడిపితే ఏమనుకుంటారంటే దేవుని కోసం నేను ఏదో త్యాగం చేశాను అనుకుంటారు, దేవుని కోసం నేను ఏదో అర్పించాను అనుకుంటారు. ఒక్క దినం త్యాగం చేసినందుకేనంట. అది త్యాగం కాదు, నీకే లాభం అది. అవునా కదా? దేవుని కోసం దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించి దేవుని ముందు పెట్టుకున్నప్పుడు నీకు నష్టమేమి ఉండదు, నీకు లాభమే దానివల్ల. చూడండి ఇక్కడ 31వ వచనం ఒకసారి చదవండి. కూర్చోండి, కనపరుచుదురు కానీ అపేక్షించుతున్నది. చాలు. చూడండి, ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే, సూట్ వేసుకొని ఇక్కడ పరిచర్య చేస్తే ఏమనుకుంటున్నారు? లాభాల కోసం చేస్తున్నారు అనుకుంటున్నారు. అవునా? లాభాల కోసం పరిచర్య చేస్తున్నారు. ఒక్క సంఘం అనే కాదు, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఒక్క వర్తమానం కూడా విన్నవాడు వీడికి ఎంత లాభం ఉంటేనో సోషల్ మీడియాలో పెడుతున్నాడు, సూట్లు వేసుకొని వాక్యం చెప్తున్నాడు అని అనుకుంటారు కదా. క్రైస్తవ జీవితం అంటే లాభం కాదు, త్యాగం. క్రైస్తవ జీవితం త్యాగం, లాభం కాదు. మనకు ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఒక స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం లేదా సెంట్రల్ గవర్నమెంట్లో మనకు ఒక ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం కల్పించింది ఎవరు? దేవుడే కలిగించాడు. నీకు ఏదైనా ఒక పని చేసుకుంటున్నావు, నీకు లాభం వస్తుంది, లేదా నీ సొంతగా నువ్వు ఏదైనా బిజినెస్ పెట్టుకున్నావు, నువ్వు సొంతగా ఏదైనా పని చేస్తున్నావు, నీకు లాభం వస్తుంది, నీకు ఆ రాబడి వస్తుంది అంటే అది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందో కాదు. మనకంటూ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా. ఏంటది? పరలోకం నుంచి వచ్చినాయి మనకి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంట? పరలోకం నుంచి మనకు వచ్చినాయి. ఏది ఇచ్చినా కానీ నువ్వు ఇచ్చింది. నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. చాలు. ఏదున్నా కానీ ఈ లోకంలో మనది ఏది కాదు, మన సొంతం ఏది కాదు, మనం సంపాదించుకున్నది ఏది కాదు, మనకున్నదంతటి కూడా ఆయన ఇచ్చిందే మనకున్నదంతా కూడా అని చెప్పుకోవాలి. ఆయన ఇచ్చిందే. అబ్రహామును ఇస్సాకును అడిగాడు, ఇచ్చేశాడు. ఇచ్చినప్పుడు వెంటనే తీసుకొని వెళ్ళిపోయాడా? తీసుకొని వెళ్ళలేదు. నాకు భయపడుతున్నావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. చూడండి, ఆయన ఇచ్చేటప్పుడు ఏ విధంగా సంతోషించామో తీసుకునేటప్పుడు కూడా అదే విధంగా సంతోషించాలి. యోబు అన్నాడు, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను అన్నాడు. ఆయన ఇచ్చేటప్పుడు ఏ విధంగా సంతోషించాము, తీసుకునేటప్పుడు కూడా అదే విధంగా మనం సంతోషించాలి. నువ్వు ఇచ్చావు ప్రభువా, నువ్వే తీసుకో. నువ్వు ఇచ్చింది నాకు పనికి రాకపోతే నువ్వే తీసుకో, నాకు అవసరం లేదు అని చెప్పే విధంగా మనం ఉండాలి. ఇస్తాడు ఆయన. ఏది అడిగినా కానీ ఆయన మనకి ఇచ్చేవాడు. ఆయన మనకి ఎవ్వరికి కూడా రుణస్థుడు కాదు. ఒకటి తీసుకున్నాడంటే రెండంతలుగా ఆయన మనకు కలుగజేస్తాడు, రెండంతలు మనకు ఆయన ఇస్తాడు. అటు విశ్వాసం కలిగి మనం జీవించాలి, అటు విశ్వాసంతో మనం ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాల్లో, నీ కుటుంబంలో నుంచి ఒక యవనస్తులు నీ దేవుని సేవ కోసం, దేవుని పరిచర్య కోసం పంపించమంటే ఏమంటున్నారు వాళ్ళు? అమ్మో, నా పిల్లోడిని దేవుని పరిచర్యకు పంపిస్తే ఏమైపోతాడు, నా పిల్లోడిని పరిచర్యకు పంపిస్తే నా పిల్లోడి జీవితం ఏమైపోతుందో, చదువు లేకుండా దేవుని పరిచర్యకు పంపిస్తే వాడి జీవితం వ్యర్థమైపోతుందేమో, చదువుకుంటే ఒక 10,000 20,000 ఉద్యోగం వచ్చింది కదా అనుకుంటారు. దేవుని సన్నిధికి దేవుని సేవకు పంపించమంటే అనుకునే వాళ్ళు ఉన్నారా లేదా? అనుకునే వాళ్ళు ఎక్కడ లేరా? మనుషులు చాలా మంది అంటారు దేవుని సేవకుల కుటుంబం అంటే వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు అని అంటారు. అవునా కాదా? దేవుని సేవకులు అంటే వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు అని అంటారు. కానీ వాళ్ళని వచ్చి సేవ చేయమనంటే అమ్మో అది కష్టం, మేము చేయమంటారు. ఏమంటారు? అది కష్టం, మేము చేయమంటారు. మరి కష్టే ఫలి. అవునా కాదా? కష్టే ఫలి. దేవుని సేవ చేయడం అంటే దేవుని సేవ కోసం అప్పగించుకుంటే ఏదో ఆశీర్వాదాలన్నీ వచ్చినట్టు కాదు, దీవెనలన్నీ వచ్చినట్టు కాదు.
నిందలు పడాలి, అవమానాలు పడాలి, ఎన్నో మాటలు పడ్డాలి. వీటన్నిటిని పక్కన పెట్టి దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చాలి. దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చాలి. అప్పుడే నిజమైన సేవకుడు, అప్పుడే నిజమైన సేవకులు. ఒక్కొక్క సంఘాల్లో అయితే ఒక్కడే సేవకుడు బోధిస్తాడు. ఒకప్పుడైతే ఇది ఒక సేవకుడు బోధించింది వారం అంతా అదే వాక్యం ఎవరేసుకుంటా ఉండాలి కదా. ఈరోజు ఆదివారం పూట ఒకటే దైవ సేవకుడు 11 గంటల నుంచి 12:30 దాకా ఒకటే సేవకుడు వర్తమానం చెప్తాడు. చెప్పిన వర్తమానాన్ని, గంటన్నర వర్తమానాన్ని ఈ వారం అంతా నెవరేసుకుంటా, ఎవరు భక్తి పనులు అయితే వాక్యాన్ని నెవరేసుకుంటా వారం అంతా ఉంటారు. కానీ ఈ రోజుల్లో అయితే సోషల్ మీడియా, ఫోన్ ఓపెన్ చేస్తే చాలు యూట్యూబ్లో అనేక రకమైన మెసేజ్లు, అనేక రకమైన వర్తమానాలు, దేవుని వర్తమానాలు ఎన్నున్నాయి. ఎంతమంది దైవ సేవకులు ఉన్నారు చెప్తున్నారు. సంఘాల్లో, మన సంఘంలో చక్కగా 4 దైవ సేవకులు దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు. మరి అన్ని వర్తమానాలు మనం వింటున్నాం, ఇన్ని వర్తమానాలు మనం చూస్తున్నాం టీవీలో, ఇన్ని వర్తమానాలు మనం ఫోన్లో చూస్తున్నాం. మరి మన జీవితం మారే విధంగా ఏమైనా ఉందా? మారిందా? అంతకు ముందుకి ఇప్పటికి తేడా ఏమైనా ఉందా? క్రైస్తవుడు అని ప్రత్యేకంగా చూడబడే గుర్తింపు మనలో ఏమైనా కనిపిస్తుందా? వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, మనం అబద్ధాలు ఆడుతాం. తేడా ఏముంది? ఉందా తేడా ఏమన్నా? వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, మనం అదే అబద్ధాలు ఆడుతున్నాం. తేడా ఏంటి వాళ్ళకి మనకి? ఏమీ లేదు. ఎన్ని వర్తమానాలు విన్నా కానీ ఇటు వినటం ఇటు వదిలేయటం కదా, ఇటు వినటం ఇటు వదిలేయటం. ఒకప్పుడు నేను అదే చేసేవాడిని. ఫోన్లో పాటలు అయితే దేవుడి పాటలు వినేవాడిని, వాక్యం వస్తే పైకి స్క్రోల్ చేసేవాడిని. నాకు ఇంకెక్కడ దొరుకుతాయా, ఇప్పుడు ఎక్కడ ఉంటాయా అని ఆగి చూస్తా. ఇప్పుడైతే నేను ఒకప్పుడు వస్తే నేను స్క్రోల్ చేసేసేవాడిని పైకి. కానీ ఎప్పుడైతే ఆయన పిలుచుకున్నాడు, ఎప్పుడైతే ఆయన ఏర్పరచుకున్నాడు, అప్పుడు నేను చేసేది ఏంటంటే ఎక్కడెక్కడ వస్తాయా ఆగి చూసుకోవాలి, వాటి కోసం వెతుకుతూ ఉంటాను నేను. ఆ విధంగా ప్రత్యేకింపబడాలి. ఆయన క్రైస్తవులు అని చెప్పి ప్రత్యేకంగా ఒక గుర్తింపు పట్టే ఒక గుర్తు మనకు ఉండేలాగా చేసుకోవాలి మనం. చూడండి ఇక్కడ 32వ వచనం చూడండి మళ్ళా. అనుసరించి నడుచుకున్నారు. చూడండి, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, దేవుని సన్నిధికి వస్తారు, కూర్చుంటారు. ఏం చేస్తారంట? ఆయన మాటలు వినడానికి ఎవ్వరు చెవియొగ్గరు. ఆదివారం ఇవాళ దేవుని సన్నిధికి వెళ్ళాలి, అది ఒక్కటే తెలుసు. అదొక బాధ్యత అనుకుంటారు, బాధ్యత అని వస్తారు. కూర్చొని వినటం కూడా బాధ్యత అన్న విషయం తెలియదు. చెప్పే వాక్యం చెవులోకి ఎక్కించుకోవాలి, బుర్రలోకి ఎక్కించుకోవాలి, వాక్యానుసారంగా నా జీవితాన్ని జీవించాలి, అదొక బాధ్యత అన్న విషయం తెలియదు. అదొక బాధ్యతగా మనం పెట్టుకోవాలి. చెప్పింది వినాలి, విన్నది బయట నలుగురికి చెప్పాలి, అది నా బాధ్యత, అది నాకు దేవుడు అప్పగించిన పని, నేను నెరవేర్చాలి అని చెప్పి ప్రతి ఒక్కరు అది తెలుసుకోవాలి. ఏదో దేవుని సన్నిధికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం కాదు. విన్నది నలుగురికి చెప్పాలి, వినాలి. ముందు చెప్పకపోయినా పర్లేదు కానీ వినండి ముందు. అసలు వచ్చి కొంచుంటున్నారు, మనుషులు ఏడుంటున్నారు కానీ ధ్యాస అంతా ఏడ ఉంటుంది. ఇంటికాడ చికెన్ కూర మీదో, దండం మీద ఆరేసిన బట్టల మీదో ఆడే ఉంటుంది ధ్యాస అంతా. అంతేగాని ఇక్కడ పాస్టర్ గారు ఏం చెప్తున్నారా, ఏం వినాలా అన్నది ఉద్దేశం కూడా ఒక్కరికి కూడా ఉండదు. విని ఏం చేయాలంట? ఇతరులకి చెప్పాలి, ఇతరులకి చెప్పాలి మనం విన్నది. ఆదివారం ఏం విన్నావు, నువ్వు తెల్లారి నీ పనికి వెళ్తే నీ పనిలో ఉన్న పక్కన ఉన్న వారికి నువ్వు అలా ఏం నేర్చుకున్నావు అది చెప్పి నేర్పించాలి వాళ్ళకు కూడా. ఆ విధంగా ఉండాలి. కానీ నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, నేను ప్రజెంట్ వేయించుకున్నాను, పాస్టర్ గారు కనపడ్డాను, హల్లెలూయా అన్నాను, ఆమేన్ అన్నాను, చప్పట్లు కొట్టాను, వచ్చానన్న భక్తి కాదు మనకు కావాల్సింది. ఆర్భాటాలు కాదు మనకు కావాల్సింది. పశ్చాత్తాపడాలి దేవుని సన్నిధిలో. అప్పుడే ఆయన మనల్ని క్షమిస్తాడు. ఆయన గుండెలకు మనల్ని హత్తుకుంటాడు. అప్పుడు అట్టి రీతిగా మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉండాలి, అట్టి రీతిగా మనం జీవించాలి. ప్రభువా, నా హృదయంలో వ్యర్థంగానే ఉంది, ఇంకా వ్యర్థంగానే జీవిస్తున్నాను,
నా హృదయం అంతా ఎట్లా ఉన్నదంటే ఆదివారం ఇవాళ దేవుని సన్నిధికి వెళ్ళాలన్నది ఒక్కటే నాకు గుర్తుంటుంది, కానీ వెళ్ళి నా పనిని నేను నెరవేర్చాలన్న విషయాన్ని మనం మర్చిపోతున్నామని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి అడుగుతాం. అర్థమైందా? అందరు తలలో ఉంచినట్లయితే కళ్ళు మూసుకుందాం. ఈరోజు ప్రత్యేకింపబడి ఈరోజు కూడికి ఏర్పాటు చేసుకున్నారు అఖిల్ అన్న వాళ్ళు. వారిని బట్టి కూడా ప్రార్థన చేయాలి. నూతనంగా వరువులు ఇద్దరు వచ్చున్నారు ఇక్కడికి, వారి గురించి మనం ప్రార్థన చేయాలి. ఆ దినాన దేవుడు చక్కగా వివాహం జరగడానికి ఆయన కృప చూపించాడు. ఎక్కడ కూడా వాతావరణం, అప్పుడు ఆ టైంలో మంచి వర్షాలు పడుతున్న టైం, అది ఎటువంటి వాతావరణం అడ్డంకం లేకుండా చక్కగా వివాహం జరగడానికి దేవుడు కృప చూపించాడు. ఈ దినాన వారిని ఇక్కడికి క్షేమంగా నడిపించాడు. కాబట్టి వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మరలా తిరిగి ఆ బిడ్డ తన ఉద్యోగం నిమిత్తం, దేవుడు ఏర్పాటు చేసిన ఉద్యోగం నిమిత్తం ఆ బిడ్డ మరలా వెళ్తున్నప్పుడు క్షేమంగా ఆ బిడ్డ మరలా వెళ్ళి తిరిగి వచ్చి కుటుంబంతో కలిసి సంతోషించే వాళ్ళగా ఉండాలని చెప్పి మనందరం కలిసి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. అందరూ తలలో వచ్చండి, కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, ఈ బంగారు పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. నాయనా ఇంతవరకు తండ్రి వాక్యం రీతిగా ప్రభా సూటిగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా హృదయం అంతగా తండ్రి ఏదో దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆదివారం అది ఒక పనే అని చెప్పి తెలుసుకుంటున్నాం, కానీ తండ్రి మా బాధ్యతని మేము నెరవేర్చుకోలేకపోతున్నాం దేవా. వెళ్ళి వాక్యాన్ని వినాలి, విన్న వాక్యాన్ని ఇతరులకు చెప్పాలి అన్న ఉద్దేశాన్ని మేము మర్చిపోతున్నాము తండ్రి. దేవా మమ్మల్ని క్షమించండి తండ్రి. నాయన మా హృదయంలో ప్రభా ఇంకా పాపంతో నేను నిండి పెట్టుకుని ఉన్నాను తండ్రి. నీ రక్తంలో కడగబడిన తర్వాత, నీ బిడ్డలమైన తర్వాత కూడా దేవా ఈ లోకం గురించి ఆలోచిస్తున్నాము దేవా. భక్తిలోకి రాలేకపోతున్నాము దేవా. నిలువచ్చిన జీవితాన్ని మేము జీవిస్తున్నాం దేవా. నాయన మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం దేవా. మమ్మల్ని క్షమించండి దేవా. ఇంకొకసారి ప్రభా ఇట్లాంటి పరిస్థితుల్లో మేము వండుకున్నా తండ్రి, నీ సన్నిధిలో పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకునే వారిలాగా ఉండడానికి సహాయం దయచేయండి. నీ సన్నిధిలో పశ్చాత్తాపడే వారిలాగా ఉండడానికి సహాయం దయచేయండి. హృదయాలు తెరిచి ఒప్పుకునే వారిలాగా ఉండడానికి సహాయం దయచేయండి. ఆర్భాటాలతో కూడిన భక్తి మేము చేస్తున్నాం దేవా. బహిరంగంగా ప్రార్థనే చేస్తున్నాం తండ్రి. బహిరంగంగా కూటములు పెట్టినప్పుడు లేదా బహిరంగంగా ప్రార్థన పెట్టినప్పుడు అక్కడే మేము ప్రార్థన చేసుకుంటున్నాం, కానీ దేవా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోలేకపోతున్నాం దేవా. మా పాపాలు మేము ఒప్పుకోలేకపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి దేవా. మా హృదయాలు తెరవండి అని అడుగుతున్నాం ప్రభా. మీరే తోడుగా ఉండండి తండ్రి. నాయన నడిపించండి దేవా. ఏదో ప్రభా ఆదివారం వచ్చి చప్పట్లు కొట్టి పాటలు పాడుకునే వారిలా కాదు దేవా. అది కాదు తండ్రి మా భక్తి అంటే. ఏదో ఆదివారం దేవుని సన్నిధికి వచ్చామంటే ఏదో లాభాల కోసం వచ్చేది కాదు తండ్రి. ఏదో మేము వాళ్ళ పనంతా ఆపుకొని వచ్చాము, ఏదో లాభం వస్తుంది ఆ లాభం పోతుంది అన్న కాదు దేవా. నిన్ను ముందు పెట్టుకొని వెళ్తే మాకు ఎక్కడ కూడా ప్రభా లాభం ఉంటుంది కానీ నష్టం ఉండదు కదా తండ్రి. ఆ ఉద్దేశాన్ని మేము తెలుసుకునే వారిలా ఉండడానికి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. అలాగే మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నాయన అఖిలందరిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన మంచిగా తండ్రి వివాహాన్ని జరిపించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇది నాన్న తండ్రి సంతోషంతో ప్రభా మమ్మల్ని ఇక్కడ అందరం కదా కలిసి కూడుకొని బిడ్డలు సంతోషించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నాయన మరలా తిరిగి తండ్రి ఆ బిడ్డ దేవా ఏర్పాటు చేసిన ఉద్యోగాన్ని నిమిత్తం తిరిగి వెళుతున్నప్పటికీ ప్రభా క్షేమమైన ప్రయాణాన్ని ఆ బిడ్డకి దయచేసి అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి కావాల్సిన ధైర్యాన్ని శక్తిని దయచేయండి దేవా. ఎవరున్నా లేకున్నా తండ్రి నాయన అంత దూరాన్ని ఉంటున్నప్పటికీ ప్రభా మేము ఎంతో దూరంగా ఉంటాం కదా దేవా. మీరు ఎక్కడున్నా కానీ ఆ బిడ్డ చుట్టూ కంచుంచి భద్రపరచండి దేవా. ఎవరున్నా లేకున్నా మీరున్నారన్న ధైర్యాన్ని ఆ బిడ్డ కలిగి ఉండేవాళ్ళగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించమని అడుగుతున్నాం దేవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి విన్న వాక్యాన్ని బిడ్డలు ఎవరు వ్యర్థంగా పాలించుకోకుండా తండ్రి హృదయంలో పెట్టుకొని తండ్రి వాక్యానుసారంగా వారి జీవితాలను జీవిస్తూ ఇతరులకు చెప్పేవారిలా ఉండడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతూ ఈ మధ్యాహ్న కాల సమయం ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. మనసు వర్తమానం అందించిన ఎజ్రా శాస్త్రి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో దాసులు ఉన్నారు, జాగరణ గారు వచ్చి వర్తమానం అందిస్తారు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఎంతవరకు దేవుడి యొక్క మాటలు మనం ఏ విధంగా అయితే వింటున్నామో విన్న వాక్యానుసారంగా మనం జీవించేవారిగా నీవు నేను ఉండాలి. ఎందుకంటే ఇంతవరకు మనం చూస్తూ ఉన్నాం దేవుడి యొక్క లేఖనాలు ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా తెలియజేస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా దేవుడి యొక్క మాటలు చెప్పబడుతున్నాయి. ఎందుకంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం ఇంతవరకు మనకి
ఉద్యోగాలు కానీ వ్యాపారంలో కానీ ఏదైనా మనకి దేవుడు మనకి ఇచ్చినయే చేసుకుంటున్నాం, తప్పు చేసుకోవటం వల్ల కానీ అసలు నిన్ను ఏర్పాటు చేసుకునేవాడు దేవుడు. ఎందుకంటే మన ఆది తల్లిదండ్రులని వారిని దేవునితో చేశాడు, ఆదాముని మట్టితో చేసి జీవవాయువుని ఊదగా జీవ ఆత్మ అయ్యాడు. ఆ ఆత్మతోటి నువ్వు బ్రతుకుతున్నావు అనేది ఆలోచించాలి. మనం ఈ లోకంలో ఎలా జీవించినా, ఎలా బ్రతికినా, నీకు అన్ని వ్యాపారాలు ఉన్నా, ఏ ఉద్యోగం చేసినా, ఏం చేసినా కానీ దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు అనేది ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడు కీర్తనల గ్రంథం చూడండి 16 అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 16 అధ్యాయము 5వ వచనం చదవండి. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగాన్ని కాపాడుచున్నావు. చాలు, ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయన మీ దాసులు బోధిస్తూ ఉన్నారు. నిజంగానే ప్రభువా నాయన, నీ జీవవాక్యము, నీ వాక్యము మా యొక్క ప్రాణాలను తెప్పరిలో చేసేది ప్రభువా. అలాంటి జీవవాక్యాన్ని మేము ఇచ్చిపెట్టి మేము ఎక్కడ బ్రతకలేము, ఎక్కడ ఉండలేము ప్రభువా. మీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇగో నా తండ్రి వినేటప్పుడు నా తండ్రి నాయన వారిని నా తండ్రి ప్రేరేపించండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా నేటి మీ నామ ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని నా ప్రభు రక్షకులు యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థన తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఎందుకంటే దేవుడి యొక్క వాక్యము, దేవుడు ఏమనుకున్నాడంటే దేవుడు నీలో నివసించాలనుకున్నాడు. మనలో నివసించాలి, మనలో నివసించాలనుకున్నాడు. మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే నీవు జాబ్ చేసుకుంటున్నావు, నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నీ అనేకమైన వైద్య ఉద్యోగాలలో అనేకమైన ఉన్నావు. దానికి కారణం ఏంది? దేవుడు నన్ను బ్రతికించాడు. తల్లి గర్భంలో నిరూపింపబడక ముందే ఆయన నెరిగి ఉన్నవాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు నిన్ను జీవింపజేస్తూ ఈ స్థితిలో ఉంచాడు అంటే అది దేవుడి కృప అయి ఉంది. నీ జ్ఞానము, నీ తెలివి, నీ ఆలోచన కాదు. ఎందుకంటే ఆయన అన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి ఎందుకంటే దేవుడి యొక్క ప్రణాళిక వేరే ఉంటుంది, మన ప్రణాళిక వేరే ఉంటుంది, మన తలంపులు, మన ఆలోచనలు వేరేగా ఉంటాయి, దేవుడి ఆలోచనలు వేరేగా ఉంటాయి. నువ్వు ఎన్నో ఆలోచించవచ్చు ఈ లోకంలో, కానీ దేవుడు ఇష్టము నెరవేరుస్తుంది అంతే. నీ ఇష్టం, నేను వెళ్ళిపోతా ఉన్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను నా యొక్క జ్ఞానాన్ని బట్టి జాగ్రత్తగా వెళ్తున్నాను అనుకుంటావేమో. నువ్వు ఎంత జాగ్రత్తగా వెళ్ళినా దేవుడు చిత్తం లేకపోతే అది ఎలా జరగాలో, ఏ విధంగా జరగాలో ఆయనకి తెలుస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా మనం దేవుడి యొక్క లేఖనాలను మనం ఆలోచిద్దాం ప్రియులారా. ఎందుకంటే ఆయన దేవుడి నివాసము మనలో నివసించాలనుకున్నాడు. నీలో నాలో నివసించేది ఏందనుకుంటున్నావు? జీవ ఆత్మను ఊదగా మనుషుడు జీవాత్మ ఆయను. ఆ ఆత్మ వల్లే మనం బ్రతుకుతున్నాం. గాలి వల్ల ఆ యొక్క ఆత్మ ఉంది అంటే, ఆత్మ అని అనుకుంటారుగా, దేవుడి ఆత్మ నరుడు పెట్టిన, యెహోవా పెట్టిన దీపము. నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపం లేకపోతే మనము బ్రతకలేము ప్రియులారా. ఎందుకంటే ఆవరించి ఉన్నాడు. భూమి ఏ విధంగా ఉంది, ఇంతవరకు భూమి అంచులు కూడా ఎవరు తెలుసుకోలేకపోయారు. ఎక్కడుంది ఆ అంచు? దేవుడికే తెలుసు. దేవుడు సృష్టికర్త, ఆయన సర్వాన్ని ఏర్పాటు చేసుకున్నవాడు. కాబట్టి ఆయనకే తెలుసు తప్ప సమస్తము ఆవరించి ఉన్నాడు. మనం అనుకుంటాం దేవుణ్ణి చూశాను అనుకోవచ్చు. నువ్వు చూడలేవు. దేవుణ్ణి చూస్తే నీవు బ్రతకలేదు. ఇప్పుడు మన ఆది తల్లిదండ్రులే వాళ్ళు చూడలేకపోయారు. మోషే కానీ ప్రవక్తలు కానీ ఎవరు చూడలా. ఎందుకంటే దేవుణ్ణి చూసి ఎవరు బ్రతకలేరు. ఎందుకంటే ఆయన ఆది స్వరూపై ఉన్నాడు. ఆయన ఎవరు మనం చూడలేము. ఎందుకంటే అంత ఆవరించి ఉన్నాడు. భూమి అంతా ఆవరించి ఉన్నాడంటే చూడండి, ఆయన ఎక్కడ ఆవరించి ఉన్నాయన ఆయన ఎక్కడ నివాసం చేయాలనుకున్నాడు? నీ హృదయంలో నివాసం చేయాలని. అక్కడైతేనే ఆయన పట్టగలుగుతాడు. ఎందుకంటే ఇందాక మనం చదువుకుందాం, యెహోవా నా స్వాస్థ్య భాగమా, నా పానీయ భాగమా, నీవే నా భాగాన్ని కాపాడుచున్నావు అంటే ఆయన మన భాగాన్ని కాపాడుచున్నాడు. ఎందుకు కాపాడుతున్నాడు? ఇప్పుడు మనం గాలి పీలుస్తున్నాము, వదులుతూ ఉన్నాం. మన భాగాన్ని కాపాడుతూ ఉన్నాడు ఆయన. కాపాడుతున్నాం కాబట్టి మనం బ్రతకగలుగుతున్నాం. ఈ ఆక్సిజన్ లేదనుకో, ఈ గాలి లేదనుకో, మనం బ్రతకగలుగుతారా? ఎందుకంటే ఆయన సమస్తము ఆవరించి ఉన్నాడు. అదే అంటాడు ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. ఇర్మియా గ్రంథం
23వ అధ్యాయము 11వ వచనం. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు, నా మందిరములో వారు చెడుతనము నాకు కనబడెను, వారు నా మందిరములో చెడుతనము చేయటం నేను చూశాను. ఏమంటున్నాడు? ఎవరిని అంటున్నాడు? ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులయ్యి అంటున్నాడు. అందరూ. ఎందుకంటే దేవుడికి హృదయంలో స్థానం లేదు. వాళ్ళు మనం అనుకుంటాం మనకు దేవుడి యొక్క మందిరం కట్టుకున్నాం, మనం హాయిగా ఉంటున్నాం. దేవుడు ఏం కోరుకున్నాడు? నిన్ను, నీ హృదయాన్ని కోరుకున్నాడు. అదే అంటున్నాడు ఈడ. ప్రవక్తలు యాజకులు అందరూ అపవిత్రులు, నా మందిరంలో వారు చెడుతనము నాకు కనబడుచున్నది, వారి యొక్క హృదయంలో నాకు చెడుతనము కనబడుతుంది. నేను ఎలా నివసించాలి వారిలో? ఎలా వారి మొర ఆలకిస్తాను? వారి ప్రార్థన ఆలకిస్తాను? చెప్పండి, ఎలా నేను ఉంటాను వారితో? కాబట్టి మన హృదయము దేవుని ఆలయమై ఉన్నది. ఆయన నివసించవలసినటువంటి హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా నీవు ఎవరికి ఇచ్చినా వ్యర్థమే ఈ లోకంలో. దేవుడికి ఫస్ట్ నీ హృదయాన్ని ఇవ్వాలి, నీ మనసుని ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకి అక్కడే స్థానం, అదే ఆయన కోరుకుంది. నీ హృదయము నా ఆలయమై ఉన్నది అంటాడు. అవునా కదా? నీ హృదయము నా ఆలయము. నేను నివసించవలసిన హృదయంలో అనేకమైన ఈ లోకానుమైన అనేకమైన నువ్వు పెట్టుకొని నేను వచ్చి నన్ను స్తుతిస్తే నేను ఎలా ఉంటాను? సొలొమోన్ గారు అనుకున్నాడు, ఎంతో నేను బంగారు దేవాలయం కట్టాలనుకున్నాడు. కానీ సొలొమోన్ రాజు గారు ఏమంటున్నాడో తెలుసా? బంగారు దేవాలయం, పెద్ద దేవాలయం, బంగారంతో కట్టినటువంటి దేవాలయం, ఆ దేవాలయంలో దేవుడు నివసించాలి అని అనుకున్నాడు. కానీ సొలొమోన్ రాజు గారు ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, 2వ సామ్యుయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. 2వ సామ్యుయేలు గ్రంథము నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుతూ సంచరించి తిని. ఎక్కడ నివసిస్తున్నాడంట? డేరాల్లోనూ మందిరంలోను గుడారంలో నివసిస్తున్నాడు. ఎందుకు? వారు నా హృదయంలో వారికి స్థానం లేదు, చోటు లేదు. ఎందుకంటే వారు అపవిత్రులయ్యారు. చూసాం ఇందాక యాజకులు, దేవునికి ప్రవక్తులేమి అందరూ చెడుతనంతో ఉన్నారు. వాళ్ళ హృదయం పాడైపోయింది, హృదయం స్థానం లేదు దేవుడికి. అందుకోసమే సొలొమోను రాజు అనుకున్నాడు దేవాలయంలో నివసిస్తాడు అని అనుకున్నాడు. ఇంకా 7 కూడా చదవండి. అందులోనే ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలం అంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేళ్ల గోత్రములో ఎవరితోనైనాను నాకు కట్టింపకపోతున్నాను. నేను ఎక్కడైనాను అనియుంటినా? నేను ఎక్కడం లేదే. నాకు మందిరాన్ని కట్టండి దేవదారు మ్రాణులతో నేను అనలేదే. ఎందుకంటే ఇది మీరు నిర్మించుకున్నటువంటి మందిరము, మీరు నిర్మించుకున్నటువంటి దేవాలయం. ఎందుకంటే మనందరం కూడుకునే ఒక ప్రార్థనా స్థలము. ఎందుకంటే దేవుడికి మొరపెట్టుకోవటానికి, దేవుని ప్రార్థించడానికి, ఏ నుంచి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అనే ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. అందుకోసం అప్పుడు యెరూషలేము దేవాలయాన్ని కట్టాడు సొలొమోన్ రాజు గారు. కట్టేసి అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అలాగే దేవుడు నివసించవలసినటువంటి ఈ యొక్క హృదయము స్థలంలో ఇక్కడ ఉండడు, కానీ మన హృదయం కావాలన్నాడు ఆయన. ఆ హృదయాన్ని కోరుకున్నాడు. ఆ హృదయమే నా నివాస స్థలం, ఎక్కడ పట్టడు. అందుకోసం మనం అనుకుంటాం, ఎవరైనా చనిపోతే ఏమంటాం? వెళ్ళిపోయింది అంటాం. ఏం వెళ్ళిపోయింది? ఆత్మ వెళ్ళిపోయింది అంతే. శరీరం ఒట్టిది, ఆత్మ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడా, అందుకోసం నీవు ఉన్నప్పుడే జాగ్రత్త పడమన్నాడు. నువ్వు ఉన్నప్పుడే నువ్వు తెలుసుకోవాలి దేవుణ్ణి నువ్వు ఉన్నప్పుడే తెలుసుకోకుండా మనం ఎలాగైతే జీవించామో ఎక్కడికైనా వెళ్ళిపోతాంలే అని కన్ను మూసిన మరుక్షణమే నీకు తెలుస్తుంది. తెలవకముందే దేవుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఎక్కడికి పోవాలి, ఏ మార్గంలో పోవాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలనేది ప్రతిదీ మనకి ఈ గ్రంథంలో రాయబడింది. అందుకోసం ఈ గ్రంథాన్ని మనం చాలా జాగ్రత్తగా చదువుతూ ఆయన చెప్పిన లేఖనాల ప్రకారంగా మనం జీవించేవారిగా ఉండాలి. అందుకోసం ఆ దేవాలయంలో ఉంటున్న వారు ఎంతో స్తుతించేవారు. కానీ ఆ దేవాలయం ఏ విధంగా పడిపోయిందో తెలుసా? పాపముతో నిండిపోయి, అపవిత్రతో నిండిపోయి, వాళ్ళ హృదయాలు సరిగా లేక, దేవుడి సన్నిధిలో లేకుండా వారు ఏయో రకరకాలైనటువంటి వారి పరిస్థితుల వల్ల దేవుడు
ఆ మందిరాన్ని పడగొట్టినట్టుగా చూస్తున్నాం. అందుకోసం ఈ హృదయం అనే మందిరమే ఆయనకి ముఖ్యమైనది. ఈ మందిరాలు కాదు, కానీ ఈ హృదయం అనే మందిరంలో ఆయన పట్టజాలుతాడు తప్ప ఈ లోకంలో ఎక్కడ ఆయన ఉండలేడు. అందుకోసం ఆయన కట్టుకున్న ఈ హృదయం అనే ఈ మందిరంలో ఆయన నివసించాలని ఆయన కోరుకున్నాడు. ఆ హృదయం ఎంతో పరిశుద్ధంగా ఉంటేనే అలా అక్కడ నివసించగలుగుతాడు, ఉండగలుగుతాడే తప్ప లేకపోతే ఎక్కడ నివసించాడు. ఈ భూలోకంలో ఎక్కడ ఆయనకి అదే అన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మరి ఆయన ఏ విధంగా మనం చూడగలుగుతాం? ఎక్కడ మనము చూడలేం. కాబట్టి ఆయన జీవము కలిగిన దేవుడు, సర్వాధికారి కలిగిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్నవాడు. మరి ఆ ప్రేమను తృణీకరించినట్లుగా నీవు నేను ఉంటున్నాను. కాబట్టి రాత్రి కాల సమయంలో అదే అంటాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం కూడా చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆకాశములను మహాకాశములను ఆయన్ని పట్టజాలవు, ఆయనకు మందిరము కట్టించుటకు చాలినవాడు ఎవడు? నేను ఏమాత్రపు వాడను? ధూపము వేయుటకే నేను ఆయన మందిరమును కట్టదలిచి ఉన్నాను. ఏమంటున్నాడు సొలొమోను గారు? అంత మహాజ్ఞాని, అంత దేవాలయం కట్టినవాడు ఏమంటున్నాడు? ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆయన యొక్క రూపం ఎక్కడ సరిపోదు. ఆయన రూపము మనం చూడాలంటే మనం బ్రతకలేము. అందుకోసమే దేవుడు చూసిన వారు ఎవరు బ్రతకడు. ఎందుకంటే అలాంటి రూపం, ఆ రూపం ఏమంటున్నాడు? ఆయన నా మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన నా సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనా నేను ఏమాత్రపు వాడను? ధూపము వేయటకే నేను ఆయన మందిరమును కట్టదలిచి ఉన్నాను. ధూపం అంటే దేవుడి యొక్క సన్నిధిలో మొరపెట్టుకోవటం, ప్రార్థించుకోవటం, స్తుతించుకోవటం, ఆయనకి మన యొక్క మనవులు తెలియజేయటం. అందుకోసం నేను కట్టదలిచానే కానీ ఆయన ఉండాలంటే ఏడుంటాడండి? అందుకోసం నీ హృదయంలో ఉండాలని కోరుకుంటాడు. ఈ దేవాలయంలో ఉండాలి ఆయన. నిన్ను నిర్మాణం చేసుకుంది, నిన్ను ఏర్పాటు చేసుకుంది, నిన్ను ఈ స్థితిలో ఉంచింది ఆయన నీ కాడ నివసించాలని, నీ హృదయం అనే మందిరంలో నివసించాలనే తప్ప మన యొక్క దేవాలయాలు ఏ విధంగా కడుతున్నారో మనకు తెలుసు. అనేక డబ్బు పెట్టి రకరకాలుగా మనకు అలంకారంగా ఏదో విధంగా కడతా ఉన్నారు. కానీ అది కాదు, కానీ దేవుడి చేతి నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ అలంకారాలు కాదు, ఈ పరిస్థితులు కాదు, కానీ అలాంటి బంగారంతో కట్టిన ఆ యొక్క దేవాలయమే అంటున్నాడు సొలొమోను రాజు. అయ్యా, నేను ధూపం వేయటానికే, నాయన నిన్ను ప్రార్థించడానికే, నిన్ను స్తుతించడానికే, నా మనవులు చెప్పుకోవటానికే నేను ఇంత కట్టాను ప్రభువా అని చెప్పి ఆయన అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం ఏ పాటి వాళ్ళం అండి? నీవు నేను. అందుకోసమే ఈ హృదయము దేవుని ఆలయము. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు ఆ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 18వ వచనం. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నామని దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. ఏమంటున్నాడు? మనము దేవుని జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. మనము దేవుని ఆలయము, జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్న మనము దేవుడు మనలో నివసించాలనుకుంటున్నాడే తప్ప ఎక్కడ నివసించాడు? ఎక్కడ స్థానం లేదు ఆయనకి. మన హృదయం మనల్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుకోసమే ఆయన నిర్మాణమై ఉన్నాము. ఆ నిర్మాణంలో ఆయన నివసించాలి తప్ప ఈ లోకంలో ఎవరు నివసించడానికి వీలు లేదు. ఎవరైనా సరే, భార్య అయినా పిల్లలైనా ఎవరైనా, మన పిల్లల్ని ఎంతో ఆప్యాయతగా ప్రేమిస్తాం. మరి మనందరం ఆయన పిల్లలం. ఇప్పుడు మనం ఒకటి కట్టుకున్నాం, మన ఇష్టానుసారంగా మనం కట్టుకున్నాం. మన యొక్క ఇల్లుని అనుకుందాం, మన యొక్క మంచిగా తీర్చిదిద్దుకొని కట్టుకున్నాం. ఏమనుకుంటాం? మనమే నివసించాలి, నా కుమారుడు నివసించాలి, మేమే నివసించాలి, మా కుటుంబం అనుకుంటామా? ఏరే వారు వచ్చి నివసించాలనుకుంటారా? మరి దేవుడిని నిర్మించిన ఈ ఆలయంలో దేవుడు నివసించాలనుకుంటున్నాడు. ఎవరు నివసించినా ఆయన ఒప్పుకోడు, ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడి నిర్మాణమై ఉంది ఈ నిర్మాణం ఆయనకే. ఆయన నివసించాలనుకుంటున్నాడు. నీవు నేను నివసించిన ఈ యొక్క నిర్మాణంలో
ఎవరు నివసించినా వేస్ట్, దేవుడు నివసించాలి. అందుకని ఆయన నిర్మాణం చేసుకున్నాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కూడా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో అంటాడు, ఏమంటాడు? 16, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించునని మీరు ఎరుగరా? ఆ దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయాన్ని ఎవరు పాడు చేస్తారు? దేవుడు వాడిని పాడు చేస్తాడు. మరి ఆలయమైనటువంటి ఈ యొక్క హృదయం అనే ఆలయాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. ఏ ఆలయాల వైపు చూడకుండా, దేవా నా తండ్రి నీవే నన్ను నిర్మించుకున్నావు ప్రభువా, ఈ ఆలయంలో నివసించాలనుకున్నావు ప్రభువా, నేను ఈ లోకంలో ఉన్న వాటికి అన్నిటికీ స్థలం ఇస్తూ ఉన్నాను, స్థానం ఇస్తున్నాను, కానీ నీకు నేను స్థానం ఇవ్వట్లేదు ప్రభువా, ఎందుకంటే నువ్వు నిర్మించుకున్న ఈ నిర్మాణం. కాబట్టి ఈ నిర్మాణం దేవుడికి సమర్పించుకోవాలి. ఎందుకంటే ఆయనకి ఇష్టం. ఆయన మన పిల్లలైతే మనకి ఎంత ఇష్టపడతామో, కావాల్సింది ఇస్తాము. ఆయన కూడా మనల్ని ఏర్పాటు చేసుకున్నాం. నా పిల్లలు, నేను నివసించాలి, నేను ఉండాలి. తండ్రి ఏమనుకుంటాడండి? తన కుమారుడు కాడ ఉన్నంతకాలం నా కుమారుడు కాడ నివసించాలి. నేను ఎంత కట్టాను, ఎంత సంపాదించాను, ఎంత ఇచ్చాను, నా కుమారుడు కాడ నేను ఉండాలి అని కోరుకుంటాడు. మన తండ్రి కూడా సమస్తం ఇచ్చాడు, సర్వ సృష్టి లోకాన్ని మొత్తం మనకి ఇచ్చాడే. మరి ఆయన నివసించాల్సిన స్థలం ఏది? ఆయన నివసించిన స్థలం ఏది? మన హృదయం అనే మన హృదయంలో నివసించాలండి ఆయన. మరి ఆ ఆకారం ఎక్కడ పట్టదు? ఈ యొక్క లోకంలోనే పట్టని ఆకారం నీలో పడుతుంది అని అంటే, నీలో ఉన్నాడు అంటే నమ్ముతావా? నమ్మాలి. ఎందుకంటే చనిపోగానే పోయింది, ఆత్మ వెళ్ళిపోయింది, ఆయనలో ఉన్న ప్రాణం వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోతే దొరకదు. ఎవరు బంధించినా, ఎవరు ఎలా పట్టుకోవాలన్నా కూడా దొరకంది. ఏంది, ఎలా పోయిద్దో తెలియదు, ఏ విధంగా పోయిద్దో తెలియదు. కాబట్టి మనం కాపాడుకోవాలంటే మనం నిజంగానే ప్రభువా, నేను బ్రతికున్నప్పుడే నాయన, నేను సజీవ లెక్కల్లో ఉన్నప్పుడే ప్రభువా నిన్ను తెలుసుకోవాలా ప్రభువా, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థించేవారిగా ఉంటున్నావా? ఈ స్థలంలో ధూపం వేసుకునేవారిగా, ప్రార్థించేవారిగా, మొరపెట్టుకునేవారిగా, మన విన్నపాలేంది సమస్తం మనం మనకున్నటువంటి కష్టాలు, శ్రమలు, బాధలను బట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. అందుకే ఈ మందిరం ఏర్పాటు చేయబడింది. మనం ఇలా కూడుకుంటున్నాం, ఇలా స్తుతిస్తున్నాం, ఇలా గణపరుస్తున్నాం అంటే ఆయన దగ్గర మనం వేడుకోవటానికి, ఆయన్ని ప్రార్థించడానికి. ఎందుకంటే ఆత్మ కనుక ఆయన నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన ఆత్మ కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ జీవాత్మ, పరమాత్మ నుంచి వచ్చింది మన యొక్క జీవాత్మ. ఆయన మనకు దయచేశాడు. మరి దయచేసిన ఆయన్ని విడిచిపెట్టి మనం ఈ లోకానుసారంలో పడిపోతూ, ఈ లోకానుసారంగా జీవిస్తూ, మన ఇష్టాలను నెరవేర్చుకుంటూ, ఈ లోకంలో చెడిపోతూ, ఆయన ఆలయాన్ని పాడు చేసుకుంటూ, మన ఈ యొక్క హృదయం, మన యొక్క శరీరాన్ని కూడా మనం పాడు చేసుకుంటున్నాం. కాబట్టి అలా ఆయన ఊరుకోవట్లేదు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనం జాగ్రత్తగా ఉందాం ప్రియులారా. ఎందుకంటే భయంకరమైన దినాలు, సమయం లేదు, సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా నువ్వు తెలుసుకోని స్థితిలో ఉన్నాం. ఇంకా మనం దేవుణ్ణి కలిగి ఎలా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, ఎలా ఉంటున్నాం, ఎలా భక్తి చేస్తున్నాం, ఎలా విశ్వాసంలో ఉంటున్నాం. ఇంత వాక్యం వినబడుతున్నా, ఈ విధంగా ఎన్నో వింటూ ఉన్నాం వాక్యాలు. కానీ మనం సరిగా ఉండకపోతే, మనం సరిగా భక్తి చేయకపోతే మనం ఆ యొక్క పరలోకంలో మనం నివసించలేము. ఆయన ఎంత పరిశుద్ధుడు, ఎంత పవిత్రుడు. మరి అక్కడ నివసించాలంటే మనం కూడా ఈ ఆలయం ఆయనకు సమర్పించుకోవాలి. తండ్రి, నీవు ఇచ్చిన ఈ ఆలయంలో నీవు నివసించాలా ప్రభువా అన్నప్పుడు ఆలయం ఎంత పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటుంది ప్రియులారా. మనం కూడా మన పిల్లల్ని ఏ విధంగా చెడు అలవాట్లు బానిస కావద్దు. ఎందుకు తాగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు పాడైపోతున్నావు, ఎందుకు రోగాలు తెచ్చుకుంటున్నావు, ఎందుకు మరణిస్తున్నారు యవనులు అంటే ఈ లోకంలో బానిసత్వంలో పడిపోతూ ఉన్నారు. ఈ లోకానుసారంగా వాళ్ళ యొక్క శరీరాన్ని చెడగొట్టుకుంటున్నారు. సాతాను చేతుల్లో సాతానుడు వాళ్ళని ఆకర్షిస్తూ ఉన్నాడు, ఆకర్షణానికి లోనవుతున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు పడకుండా దేవుడి యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారిగా, దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు పిల్లారా. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం హెచ్చరించినట్లుగా మనం జాగ్రత్త, దేవుడి యొక్క వాక్యానుసారంగా మనం జీవిద్దాం. ఎందుకంటే దేవుని ఆలయమై ఉన్నది మన యొక్క హృదయము. ఆలయాన్ని దేవుడికి సమర్పించుకుందాం, దేవుడికి లోబడదాం, దేవుడికి ఇష్టంగా ఉందాం. ఆయన కోరుకునేది అదే. మన కాడి నుంచి ఏం ఆశించలే. నీ హృదయము
నాకు ఇయ్యి అంటున్నాడు. నీ హృదయాన్ని ఫస్ట్, నీ హృదయం నాకు ఇస్తే ఆ ఆలయంలోకి నేను వస్తాను. ఆలయంలోకి నేను వచ్చినప్పుడు నీవు ఎంత సంతోషముగా ఆనందంగా ఉంటావు. ఈ లోకంలో నీకు కావాల్సినవి ఇస్తాను. నువ్వు జాగ్రత్తగా నన్ను వెతికితే దొరుకుతాను. నన్ను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నా కాడ ప్రార్థించు, నాతో ఉండు, నాలో ఉండు. నేను నీలో ఉన్నాను, నిన్ను కాపాడుతూ ఉన్నాను, నిన్ను కాపాడుతూ ఉన్నాడు. మా మనల్ని కూడా మనల్ని కాపాడలేదు. ఇప్పుడు మనం బ్రతుకుతున్నామంటే ఆయన ఊపిరై ఉన్నాము. అదే యోబు గ్రంథం 34లో అంటాడు. 34లో ఏమన్నాడు? యోబు గ్రంథం 34లో ఒక మాట చదువుకుందాం చూడండి. కొంచెం పైనుంచి చదువు. దేవుడు తన శ్వాస నిశ్వాసలు తన యొద్ద నుండి తీసుకునే ఎడల తిరిగి తీసుకునే ఎడల శరీరులందరూ ఏకం నశించునట. ఇక శ్వాస నిశ్వాసలు తన యొద్దకు తిరిగి తీసుకునే ఎడల మరలా ఇచ్చిన ఈ యొక్క ఆత్మ ఏ విధంగా మన ఆది తల్లిదండ్రులు ఊదితే జీవాత్మ అయ్యాడో, మరలా ఆత్మను తీసుకుంటే మనం ఏమవుతాం? నశించిపోతాం, ధూళి అయిపోతాం, మట్టి అయిపోతాం, కలిసిపోతాం. మరి అలాంటి స్థితి మనకి రాకముందే దేవా నిజమే ప్రభువా, ఈ హృదయం అనే నా ఆలయంలో నువ్వు కోరుకుంటున్నావు, నువ్వు నివసించవలసిన ఈ ఆలయం ప్రభువా, ఈ ఆలయంలో నువ్వు నివసించాలా ప్రభువా. ఎవరు నివసిస్తున్నారు? ఈ లోకంలో దుష్టుడు, ఇవన్నీ ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవడము, ఇవన్నీ మన హృదయంలో ఉంటున్నాయి ప్రభువా. అవి కాదు ఉండాల్సింది. దేవుడి యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలి. ఆయన నివసించాలని కోరుకుంటాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఏ విధంగా ఉన్నామో పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం, దేవుడికి లోబడదాం. దేవా, ఈ హృదయం అనే ఆలయంలో నువ్వు నివసించు ప్రభువా. నువ్వు నివసిస్తే నేను బ్రతుకుతాను. ఈ స్థితిలో నన్ను బ్రతికిస్తున్నావంటే, ఈ స్థితిలో నేను ఉన్నానంటే కేవలం నీ కృప, నీ దయ, నీ ప్రేమను బట్టి నేను ఈ సజీవ లెక్కలో ఉన్నాను ప్రభువా. అందును బట్టి నీకు వందనాలని చెప్పి మనం ప్రార్థించేవారిగా, స్తుతించేవారిగా ఉండాలి పిల్లరా. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇన్న వాక్య ప్రకారంగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. మరి ఒకటి ముఖ్య విషయం ఉంది. ఏంటంటే పండు బాబు వాళ్ళ అన్నకి పర్మిషన్ వచ్చిందంట. కొన్ని మాటలు మాట్లాడదాం. కొన్ని మాటలు మాట్లాడి దేవుని ఘనపరుద్దాం పిల్లరా. ప్రార్థన చేద్దాం. ఇన్న వాక్య ప్రకారంగా ప్రార్థన చేసిన తర్వాత 4 మాటలు దేవుడి యొక్క మాటలు మనం తీసుకుందాం. ఎందుకంటే ఆ పరమేశ్వరుని గురించి కొన్ని మాటలు మాట్లాడదాం. తలలోంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు నాయన నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపి నా తండ్రి మాట్లాడిన కొన్ని మాటలు నిజంగానే ప్రభువా. నా తండ్రి ఈ హృదయం అనే ఈ ఆలయంలో నా తండ్రి నీవు నివసించాలా ప్రభువా. మేము ఈ లోకంలో నా తండ్రి అనేక ఆలయాలు ఉన్నాయి ప్రభువా, పెద్ద పెద్ద ఆలయాలు. ఇగో నా తండ్రి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ నా తండ్రి ఏ విధంగా జీవిస్తున్నారు. ఆలయం కాదు కానీ నా హృదయం అనే ఆలయంలో నీవు నివసించాలా ప్రభువా. అలా నివసించినప్పుడు నా తండ్రిగా నాయన నువ్వు నాతో ఉంటావు. నా తండ్రిగా నాయన పరలోకంలో నేను ఉంటాను ప్రభువా. నేను ఎంతో సంతోషంతో ఆనందంతో జీవించగలుగుతాం. అలాంటి కృపను నాకు ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో సన్నిధి ఉంచండి. ఎన్నో వాక్య ప్రకారంగా ప్రతి ఒక్కరు నాయన పరిశీలించుకొని వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభువా. నీవే సహాయం దయచేయమని నా ప్రభుని రక్షకుడు యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, సరైన దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నూతన వధువులకు అలాగే ప్రమోషన్ పొందిన కుటుంబానికి మనందరికీ సదాకాలం తోడండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.